ఒక పర్సన్ దగ్గర 50 lakhs ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఒక ఫార్ములా ఉంది, 15 × 15 × 15 = 1 crore అని చెప్పి. ఒకటేమో మీకు 12% CAGR ఇచ్చింది అనుకుందాం, అంటే అందులో పెడితే 50 lakhs మనకి 5 crore అవుతుంది. అదే కనుక నెక్స్ట్ లెవెల్ వచ్చి 15% CAGR ఉంటుంది, అందులో పెడితే మీకు దగ్గర 9 crores వస్తుంది. 9 crores. నెక్స్ట్ 18% ఇచ్చే కేటగిరీ ఒకటి ఉంటుంది, అందులో కనుక మన ఇన్వెస్ట్మెంట్ ఇస్తే 13 crores వస్తుంది. ఫైనల్గా 20% ఇచ్చే కేటగిరీ ఉంది CAGR, అందులో కనుక కేవలం మనం పెట్టిన 50 lakhs మాత్రమే 20 crores అవుతుంది. 20 crores. సపోజ్ మనకి ఎగ్జాంపుల్ చెప్తాను, బాహుబలి సినిమా మనంతా చూసాం, చాలా బాగుందని చెప్పాం, క్లాప్స్ కొట్టాం. కానీ రాజమౌళి గారు అదే సినిమాని 6 ఏళ్ల క్రితం చూసేసారు. ఒక డైరెక్టర్ అనే వాళ్ళు ముందే ఊహించేస్తారు. సో అలాగే ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా అతని సినిమాకి, అతని లైఫ్కి అతనే డైరెక్టర్, అతనే హీరో. సో అంతే. నేనంటుంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ సహీ అన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఒకటే సహీ ఏనేమో, మిగతావి కాదేమో. మీరు ఇక్కడ నుంచి ఒక వరంగల్ వెళ్దాం అనుకుంటున్నారు బైక్ మీద, మీరు బాగానే ఉంది, ఫిక్స్ అయిపోయారు గోల్ వరంగల్ రీచ్ అవ్వాలి బైక్ మీద అని. సో బైక్కి 2 చక్రాలు ఉంటాయి, ఫ్రంట్ వీల్, బ్యాక్ వీల్. రెండిట్లో ఏది ఇంపార్టెంట్? రెండు ఇంపార్టెంట్. సో అలాగే ఒక ప్లానింగ్ చేసేటప్పుడు, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఒక ఇన్వెస్టర్ ఎంత ఇంపార్టెంటో అడ్వైజర్ కూడా అంత ఇంపార్టెంట్. వెల్దీ చక్రధర్ గారు అంటే ఒక 1000 మందిని వెల్దీగా చేయడమే గోల్గా పెట్టుకున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. అసలు ఆ పేరు ఎందుకు పెట్టాలనిపించింది సార్ మీకు? ఇవాళ రోజు నుంచి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను 2026లో. సో మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్? అంటే ఇట్లా సిస్టమేటిక్ ఎట్లా చేసుకోవాలి ఎవరైనా? ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏం లేదండి, మనం ఇవాళ ఉన్నాం 2026లో, నా జీవితం ఎలా ఉండబోతుంది 2042లోనే ఇవాళ చూడగలిగాలి. ఇప్పుడున్న మార్కెట్కి పెట్టొచ్చా, లేకపోతే ఇంకొక రోజులు ఆగాల, లేకపోతే రెగ్యులర్ కొంచెం కొంచెం పెట్టుకోండి? 2026 వచ్చేసింది, అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి మైండ్లో ఒకటే ఆలోచన ఉంటుంది, డబ్బులు ఎలా దాచిపెట్టుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి, ఎందులో చేస్తే బాగుంటుంది అని తెలుసుకోవడానికి, మనకి డిస్కషన్ పెట్టడానికి మనతో పాటు పాడ్కాస్ట్లో ఉన్నారు ఇవాళ వెల్దీ చక్రధర్ గారు. వెల్దీ చక్రధర్ గారు ఎందుకు అంటున్నామంటే, సార్ ఒక 20 years నుంచి చాలా మందిని వెల్దీగా చేశారు. అలా అని కాదు, సార్ది ఫర్మ్ నేమ్ కూడా వెల్దీ చక్రధర్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాము అసలు 2026లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది, అండ్ మన ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి రిటర్న్స్ రావాలంటే ఏం చేయాలి అనేది. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నానమ్మా. సార్ బేసిక్గా ఫస్ట్ 2026లో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ సార్. 2026లో అందరు అంటే జనరల్గా ఇయర్ అవ్వగానే మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మారాలి, మన లైఫ్ మారాలి అని అనుకుంటుంటాం. సో 2026లో ఒక మంచి ఇన్వెస్టర్గా నేను అవ్వాలనుకున్నా, లేకపోతే జనరల్గా ఆడియన్స్ అవ్వాలనుకుంటున్నా, వాళ్ళకి ఒక చిన్న బిగినర్స్కి మీరు చెప్పే అడ్వైస్ ఏంటి సార్? ఫస్ట్ ఇది యాక్చువల్గా ఏంటంటే సేవింగ్స్. అసలు ఎందుకు చేయాలి సేవింగ్స్? యాక్చువల్ చూడండి, మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఇప్పుడు మార్చ్ వస్తుంది అంటే బోర్డ్ ఎగ్జామ్స్ వస్తాయి, 10th class ఎగ్జామ్స్. 10th class ఎగ్జామ్స్ రాసే ముందే గవర్నమెంట్ దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఉంటుంది. ఏంటంటే ఓకే, ఇన్ని కోట్ల మంది రాస్తున్నారు, అందులో ఎంతమంది ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఎంతమంది సెకండ్ క్లాస్ వస్తుంది, ఎంతమంది ఫెయిల్ అవుతారు అంటే ముందే ఒక గణాంకాలు ఉంటాయి. వాటినే స్టాటిస్టిక్స్ అంటారు. అంటే బేస్డ్ ఆన్ పాస్ట్, మనకు అంతకుముందు రిజల్ట్స్ బట్టి, ప్రీవియస్ రిజల్ట్స్ బట్టి మనం ముందే అంచనా వేయచ్చు. అట్లాగే అమెరికన్ బ్యూరో ఆఫ్ లేబర్ అనే సంస్థ ఒక రీసెర్చ్ చేసి స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్పిందంటే, బై 2045 కల్లా ఇండియాలో ఎవరైతే 65 సంవత్సరాలు ఆ ఫ్రేమ్లో ఉంటారో, అంటే ఇప్పుడు 45 ఉన్న వాళ్ళందరూ అప్పుడు 65 అవుతారు. సో అలాంటి 65 years ఉన్న కేటగిరీ తీసుకుంటే వాళ్ళు ఎక్కడ ఉండబోతున్నారు అనేది సర్వే చేసింది. అందులో తెలిసింది ఏంటంటే కేవలం 1% మాత్రమే వెల్దీ అవుతారు, అంటే మల్టీమిలియర్స్, రిచ్ అయిపోతారు బాగా వాళ్ళు. ఓకే. అలాగే 9% మంది ఎక్స్పైర్ అవుతారు, డెడ్ అవుతారు. ఓకే. 23% మంది స్టిల్ వాళ్ళు ఒక కంఫర్టబుల్ లైఫ్లో ఉంటారు. ఓకే, నేను సంపాదించుకుంది అంతవరకు ఖర్చు అవుతుంది, ఓకే, నేను ఎంత సంపాదించాను, ఎంత దాచిపెట్టాను, సర్వైవ్ అవుతారు, హ్యాపీగా సర్వైవ్ అవుతారు, సరిపోతుంది, వితౌట్ ఎనీ బర్డెన్ సర్వైవ్ అవుతారు. 63% మంది డిపెండ్ ఆన్ చిల్డ్రన్ చారిటీ అని వచ్చింది. అంటే 63% మంది, చాలా మంది చిల్డ్రన్ మీద, చారిటీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందని చెప్పారు. ఓకే. ఇంకొక 23% మంది స్టిల్ వర్క్ చేస్తూనే ఉండాలి, కాంట్ క్విట్, అంటే వాళ్ళు 65 వచ్చిన తర్వాత కూడా ఇంకా పనిచేస్తూనే ఉండాలి సర్వే కోసం. సో అలాంటి గణాంకాలు వచ్చాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఓకే మనకు ముందు తెలిసిపోయింది కాబట్టి ఏ రిజల్ట్ ఎలా ఉంది అని, మనం అందరం కూడా ఓకే మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉండాలి రాబోయే రోజుల్లో అనేదానికి ప్లానింగ్ ఇవాళ నుంచి. సో ఇప్పుడు చూడండి, బేసిక్గా ప్లానింగ్ అనేసరికి ఏంటంటే, చాలామంది అనుకునేది ఏంటంటే, ఓకే నాకు 100 రూపీస్ ఇన్కమ్ వచ్చింది, అందులో నా ఎక్స్పెన్సెస్ అంతా పోయి 90 రూపీస్ ఎక్స్పెన్సెస్ ఖర్చు అయిపోయింది, మిగిలిన 10 రూపాయలు ఇక్కడ దాచుకోవాలి అనేది అందరు ప్లానింగ్. అది రాంగ్ ఫార్ములా. అందరూ అదే ఫాలో అవుతారని అది రాంగ్ ఫార్ములా. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే, మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, మనకి ఇన్కమ్ వచ్చింది 100 రూపీస్, అందులో ముందు నా ఫ్యూచర్కి ఎంత కావాలి అనేది ముందు తెలుసుకొని
అది తీసి పక్కన పెట్టాలి ముందు. అది 10% అవ్వచ్చు కొంతమందికి, 15% అవ్వచ్చు కొంతమందికి, 20% అవ్వచ్చు. సో, ముందు సేవింగ్ చేసిన తర్వాత ఆ మిగిలిన దాంతోనే మనం ఖర్చు పెట్టుకోవాలి. సో, అలా ముందే సేవ్ చేసిన తర్వాత ఇన్‌కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌పెండిచర్. సో, మనం అనుకుంటున్నాం ఎందుకు 63% మంది డిపెండ్ ఆన్ చిల్డ్రన్ చారిటీ అన్నారంటే, మన ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేదు అని అర్థం. ఓకే. అక్కడ పీపుల్ ఆర్ ఫెయిలింగ్ ఇన్ దట్. ఎందుకంటే మనకి ఎక్కడ చదువులు చెప్పరు, కాలేజ్‌లో చెప్పరు దీని గురించి, అవును. అవేర్‌నెస్ ఉండదు. అవును. మనందరూ ఏంటంటే యూట్యూబ్ చూసో, లేకపోతే ఎవరు చెప్పారనో, ఫ్రెండ్ చెప్పారనో ట్రేడింగ్ చేస్తుంటాం. కొంతమంది డబ్బు లాస్ అవుతుంటారు. అవును. సో, ప్రాపర్‌గా సేవ్ చేసుకోవాలి అంటే మాత్రం దానికొక క్రమశిక్షణగా చేయాలి. ఇప్పుడు చూడండి మనం ఒక గోల్ ఉంది. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే మీరు ఇక్కడి నుంచి ఒక వరంగల్ వెళ్దాం అనుకుంటున్నారు బైక్ మీద. ఓకే. మీరు బాగానే ఉంది. ఫిక్స్ అయిపోయారు గోల్ వరంగల్ రీచ్ అవ్వాలి బైక్ మీద అని. సో, బైక్‌కి 2 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ వీల్, బ్యాక్ వీల్. రెండిట్లో ఏది ఇంపార్టెంట్? 2 ఇంపార్టెంటే. సో, అలాగే ఒక ప్లానింగ్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒక ఇన్వెస్టర్ ఎంత ఇంపార్టెంటో అడ్వైజర్ కూడా అంత ఇంపార్టెంట్. ఇద్దరు ఒక బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు. ఇప్పుడు చూడండి నా దగ్గర అపారమైన నాలెడ్జ్ ఉంది. మీరన్నారు 20 ఇయర్స్ నుంచి సార్ వెల్త్ క్రియేట్ చేస్తున్నారు జనాలకి అని. సో, నాకంత 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. కానీ ఇన్వెస్టర్ లేకపోతే నా ఎక్స్‌పీరియన్స్ నేనేం చేసుకోను? అవును సార్. అవును. అలాగే కొంతమంది ఇన్వెస్టర్ దగ్గర డబ్బులుంటాయి. కానీ దాన్ని ప్రాపర్‌గా ఆ అమౌంట్‌ని ఎలా యుటిలైజ్ చేసుకొని రిచ్ అవ్వాలి అనేది నాకు తెలియకపోతే మళ్ళీ ఆ అమౌంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో, ఎప్పుడైనా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ తీసుకునేటప్పుడు ఒక మంచి అడ్వైజర్‌ని తీసుకొని వాళ్ళతో పాటు కూడా 20 ఇయర్స్ మనం ట్రావెల్ చేస్తే అప్పుడు డెఫినెట్‌గా మనం సక్సెస్ అవ్వచ్చు. అయితే ఇక్కడ చూడండి ఒక 4 ఆప్షన్స్ అనేవి అందరి దగ్గర ఉంటాయి. ఓకే. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 50 లాక్స్ ఉన్నాయనుకుందాం. సో, 50 లాక్స్‌ని మన దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 12% రిటర్న్ ఇచ్చే దాంట్లో పెట్టొచ్చు. అలాగే 18% రిటర్న్ ఇచ్చే దాంట్లో పెట్టొచ్చు. 15% రిటర్న్ ఇచ్చే దాంట్లో పెట్టొచ్చు. 20% రిటర్న్ ఇచ్చే దాంట్లో పెట్టొచ్చు. ఇప్పుడు మనం కనుక ఉన్న 50 లాక్స్‌ని 4% వచ్చే దాంట్లో పెడితే, ఆర్ 12% వచ్చే దాంట్లో పెడితే మనకు దగ్గర దగ్గర 5 క్రోర్స్ వస్తుంది. సో, నేను చెప్తాను 2045 కల్లా మన దగ్గర 5 కోట్లు ఉంటే మనం చాలా పెద్ద అమౌంట్ అనుకుంటాం ఇవాళ. అవును. కానీ అది పెద్ద మిస్టేక్. ఓకే. ఆ రోజు మళ్ళీ 5 క్రోర్స్ అంటే దాని వాల్యూ ఇవాళ 1,25 లాక్స్ అయిపోతుంది. అవును సార్. సో, మనం కోటేశ్వరులు అవుతాం అనుకుంటాం కానీ కోటేశ్వరులు అవ్వలేకపోతాం. అది ఎందుకంటే ఇన్ఫ్లేషన్. చాలా ఏంటంటే ఇప్పుడు చూడండి డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే డయాబెటిక్ చాలా డేంజరస్, అది సైలెంట్ కిల్లర్ అంటారు. డయాబెటిక్ ఎలా ఒక బాడీలో సైలెంట్ కిల్లరో, ఇన్ఫ్లేషన్ అనేది కూడా చాలా చాలా సైలెంట్ కిల్లర్. అది మనకు తెలియకుండానే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయన్నమాట. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి ఇవాళ ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకుంటే హాఫ్ లీటర్ ప్యాకెట్ తీసుకుంటే 30 రూపీస్ ఉంటుంది. అవును సార్. కానీ 2045లో అదే 30 రూపీస్ ఉండదు, 90 రూపీస్ అవుతుంది. అవును. సో, అట్లా మనకి ఎక్స్‌పెన్సెస్ పెరుగుతాయి. మన శాలరీ పెరగదా? అది పెరుగుతుంది. ఇప్పుడు చూడండి మనకి ఒక డ్రైవర్‌ని మనం అపాయింట్ చేసుకుందాం అనుకున్నా ఇవాల్టి రోజున సాధారణంగా 15,000 రూపీస్‌కి హైర్ చేసుకోవచ్చు డ్రైవర్‌ని. కానీ అదే 2045లో ఒక డ్రైవర్‌ని హైర్ చేయాలంటే మినిమమ్ 50,000 రూపీస్ శాలరీ ఇవ్వాలి. అవును సార్. అంటే ఆ రోజున శాలరీ ఎలా మారుతుందంటే ప్రతి ఒక్క స్మాల్ కేటగిరీ ఎంప్లాయీ కూడా ఒక ఆఫీస్ బాయ్ కావచ్చు వాళ్ళు కూడా శాలరీ మినిమమ్ 40,000 అయిపోతుంది. అది అయిపోతుంది. ఓకే. మనం టెన్షన్ పడక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఎలా అయితే ఖర్చులు పెరుగుతాయో అలాగే మన ఇన్కమ్ పెరగాలి. అలాగే ఎక్స్‌పెన్సెస్ పెరుగుతాయి. సో, ఎక్స్‌పెన్సెస్‌ని మన ఇన్కమ్‌ని బ్యారేజ్ చేసుకుంటూనే ఫైనాన్షియల్ ప్లానింగ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏం లేదండి. మనం ఇవాళ ఉన్నాం 2026లో 2027 నుంచి ప్లానింగ్ అవసరం లేదు. నాకు ఇవాళ 10,000 రూపీస్ శాలరీ వచ్చిందంటే నాకు 12,000 రూపీస్ శాలరీ నెక్స్ట్ మంత్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అవును సార్. సో, అది మనం దానికోసం ప్లానింగ్ అక్కర్లా. ప్లానింగ్ ఏంటంటే నా జీవితం ఎలా ఉండబోతుంది 2045లో అనేది ఇవాళ చూడగలగాలి. సపోజ్ మనకి ఎగ్జాంపుల్ చెప్తాను. 'బాహుబలి' సినిమా మనందరం చూసాం. అవును. చాలా బాగుందని చెప్పాం, క్లాప్స్ కొట్టాం. అవును. కానీ రాజమౌళి గారు అదే సినిమాని 6 ఏళ్ల క్రితం చూసేశారు. ఒక డైరెక్టర్ అనేవాళ్ళు ముందు ఊహించేస్తారు. ఓహ్! ఇలా ఉండాలి ఫ్రేము, అవును. ఇలా ఒక ప్యాలెస్ ఉండాలి, కింగ్డమ్ ఇలా ఉండాలి అని చెప్పి. సో, అలాగే ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా అతని సినిమాకి, అతని లైఫ్‌కి అతనే డైరెక్టర్, అతనే హీరో. అవును సార్. సో, మనం ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని 2045లో నేను ఎలా ఉండబోతున్నాను, నా లైఫ్ ఎలా ఉండబోతుంది అని కనుక ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే మనకు బానే ఉంటుందండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది అందుకే మనకి అవేర్‌నెస్ పబ్లిక్ లేక ఇబ్బంది పడుతున్నారు. సో, ప్రాపర్‌గా మనం ముందే ప్లాన్ చేసుకుంటే కనుక మన లైఫ్ ఎలా ఉండాలి అని చెప్పి దాని ప్రకారం కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఇందులో ఈవెన్ చాలామంది అనుకుంటారు చాలా పెద్ద అమౌంట్ పెడితేనే కోట్లు వస్తాయి అనుకుంటారు. అలా కాదండి. ఈవెన్ 1000 రూపీస్‌తో కూడా 1 crore తెచ్చుకోవచ్చు. ఓకే. సో, ప్రతి నెల ఒక 1000 రూపీస్ దాచుకుంటూ వెళ్ళినా ఒక 30 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 1 crore వస్తుంది. మనం 15% CAGRలో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే. సో, కాబట్టి 15% ఎక్కడొస్తుంది బయట మార్కెట్‌లో అని మనం ముందు దాన్ని సెర్చ్ చేసి మనం తద్వారా అలా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తే బానే ఉంటుంది. ఈవెన్ 2000 రూపీస్ వేసామనుకోండి, సపోజ్ ఇప్పుడు ఒక 25 ఇయర్స్ అతనికి ఒక జాబ్ వచ్చింది. అతనికి రిటైర్మెంట్‌కి ఒక 50 ఏళ్ళు ఉంది ఇంకా. అంటే 55 ఇయర్స్‌కి రిటైర్ అవుతారు అనుకుందాం. 30 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో, ఈ 30 ఇయర్స్‌ని ప్రాపర్‌గా కనుక ప్లాన్ చేసుకుంటే వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి 3-4 crores ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే. అది కాదు ఇబ్బంది. సో, వీళ్ళకి తెలియట్లా అంతే. జస్ట్ ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ లేదు. ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి?
ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఓకే. ఇది కనుక పక్కకు తెలుసుకుంటే కనుక అందరి లైఫ్ హ్యాపీగానే ఉంటుందని చెప్తున్నాను. సరే, అంటే ఇప్పుడు జనరల్గా మీరు అన్నట్టు చాలామందికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. సో అంటే ఈ జనరల్గా షేర్ మార్కెట్ అనుకోండి, లేకపోతే ఈక్విటీ అనుకోండి. సో అంటే ఎన్ని ఉంటాయి సార్ ఇందులో మొత్తంగా? అంటే ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిస్, ఇలా ఎన్ని ఉన్నాయి మొత్తం కేటగిరీస్? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? సార్ యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 1,00,00,000 మంది బీకామ్ గ్రూప్ తీసుకుంటారు. 1,00,00,000 మంది బీకామ్ గ్రూప్ తీసుకుంటే అందులో కేవలం 100 మందే చార్టెడ్ అకౌంటెంట్లు అవుతారు. అవును సార్. రేషియో అలా ఉంటుంది. మీరన్నట్టు ప్రతి ఒక్కళ్ళు యాప్ ఓపెన్ చేసి నేను షేర్లు కొనేస్తాను, నేను మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే కొట్టిసోలు అయిపోరు. కోట్ల మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మార్కెట్లో, కానీ అందరు కొట్టిసోలు అవ్వరు, కొంతమంది కొట్టిసోలు అవుతారు. ఎవరికైతే ప్రాపర్గా ట్రైనింగ్ ఉంటుందో, ప్రాపర్గా ఒక బ్యాకప్ ఉంటుందో, గైడెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రం కొట్టిసోలు అవుతారు. అయితే చూడండి, చాలామంది మన ఇండియాలో చేసే మాకు గమనించిన ఈ 20 yearsలో ఏంటంటే అయితే గ్రీడీగా ఉన్నారు. గ్రీడీ ఇన్ ద సెన్స్, ఓకే రాత్రి కోట్లు వచ్చేయాలి, ఒక యాప్ కొనుక్కొని ఒక టిప్స్ తీసుకొని షేర్ కొనిద్దాం అన్న కేటగిరీ ఎక్కువ ఉంటుంది. లేదా కొంత భయస్తులు ఉంటారు, ఎందుకులే స్టాక్ మార్కెట్ భయం, దానికన్నా ఎఫ్డి బెటర్, పోస్ట్ ఆఫీస్ బెటర్ అని చాలా భయస్తులు అన్నా ఉన్నారు, లేదా అపారంగా ఎక్కువ ట్రేడ్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మధ్యస్థంగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే మన సర్వే తెలిపింది కూడా ఏంటంటే కేవలం 23% మాత్రమే వాళ్ళు మీట్ అవుతారు ఒక రియల్ లైఫ్ అని చెప్తుంది. అందుకే చాలామంది మిస్టేక్ చేసేది అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇక్కడ ఏంటంటేనండి, యాక్చువల్గా మీకు ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అది చాలామందికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా తెలుస్తుంది. అంటే మీరు ఒక కరెక్ట్ ఆన్సర్ పెడితే మీకు 1 మార్క్ వస్తుంది, ఒక రాంగ్ ఆన్సర్ పెడితే -25% అంటే నెగిటివ్ మార్కింగ్ పోతుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పాస్ అవ్వాలంటే ఎగ్జామ్లో మనకి రాంది మనం టచ్ చేయకూడదు. ఏం చెప్తున్నారంటే నెగిటివ్ మార్కింగ్ని ఆపేసుకుంటే మనం పాస్ అయిపోయినట్టే. సో మన ఫైనాన్షియల్ ప్లానింగ్లో మన మిస్టేక్స్ తెలుసుకొని ఆ మిస్టేక్స్ని చేయకుండా ఉంటే మనం పాస్ అయిపోయినట్టే. చాలా మంది చేసేది మిస్టేక్సే. ఆ మిస్టేక్స్ కనుక సెట్ చేసుకున్నారా కొంచెం కొద్దిగా గొప్ప వాళ్ళు ఏం చేయొచ్చు. ఓకే. సో అంటే దేంతో స్టార్ట్ చేయమంటారు సార్? అంటే ఇప్పుడు జనరల్ నేను ఒక బిగినర్నే అనుకోండి. సో ఇవాళ నేను ఒక 25,000 30,000 సంపాదిస్తున్నాం అనుకున్నాం. సో నేను బేసిక్గా ఇప్పుడు ఇవాళ రోజు నుంచి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఈ 2026లో. సో ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తే నేను ఏ ప్లాన్ చూస్ చేసుకోవాలి? అది మ్యూచువల్ ఫండ్సా, లేకపోతే ఎస్ఐపిసా, లేకపోతే ఏఎఫ్సా? దేంతో స్టార్ట్ చేయమంటారు ఫస్ట్? ఇప్పుడు బేసిక్గా ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనకి ఒక 4 రకాల కార్లు ఉంటాయి. మనం మారుతి సుజుకి షోరూమ్కి వెళ్ళాం అనుకోండి. మారుతి సుజుకిలో మీకు ఆల్టో కార్ ఉంటుంది, అది బేసిక్ మోడల్. తర్వాత వ్యాగ్నార్ వస్తుంది, అది సెకండ్ మోడల్. కొంచెం హై ఎండ్ బెలినో అంటారు, తర్వాత ఎట్రిగా అంటారు, అది హై ఎండ్. సో మీకు ఎలా అయితే ఒక మారుతి షోరూంలో ఆల్టో కారు, వ్యాగ్నార్ కారు, షిఫ్ట్ కారు, ఎట్రిగా హై లెవెల్ అలా ఉన్నాయో, మన ఈక్విటీ మార్కెట్లో కూడా సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన కోసంగా 4 బెటర్ ఆప్షన్స్. ఒకటి మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఎస్ఐఎఫ్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అన్నారు, తర్వాత వచ్చి మీకు పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అన్నారు, తర్వాత టాప్ ఎండ్ వచ్చి ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అన్నారు. సో ఇట్లా మనకు కూడా 4 కేటగిరీస్ ఉన్నాయి. సో సాధారణంగా జాబ్ వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం, ఆల్టో కారే కొంటాం. మన క్యాడర్ పెరుగుతున్న కొద్దీ మనం పైకి వెళ్తుంటాం. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కేవలం 10 lakhs వచ్చేంత వరకే మ్యూచువల్ ఫండ్స్. ఓకే. మన దగ్గర 10 lakhs అక్యుములేట్ అయింది మ్యూచువల్ ఫండ్స్లో అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎస్ఐఎఫ్ వెళ్ళిపోవాలి. ఎస్ఐఎఫ్లో మినిమం పెట్టాల్సింది 10 lakhs. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చి పిఎంఎస్లో మినిమంగా పెట్టాల్సింది 50 lakhs. ఓకే. అది మనం అంటే మ్యూచువల్ ఫండ్స్లో 10 lakhs వచ్చేందుకు ఉండాలి. అలా వచ్చిన 10 lakhsని ఎస్ఐఎఫ్ మార్చాలి. ఎస్ఐఎఫ్లో ఎప్పటిదాకా ఉండాలి, 50 lakhs వచ్చేంత వరకే ఉండాలి. 50 lakhs మనకు వచ్చాయి ఎస్ఐఎఫ్లో అంటే నెక్స్ట్ స్టెప్ మనం పిఎంఎస్కి వెళ్ళిపోవాలి. ఆ 50 lakhs తీసుకొని మినిమంగా వచ్చేది ఇన్వెస్ట్మెంట్ ఏఎఫ్లో 1 crore. సో పిఎంఎస్లో మనం ఇన్వెస్ట్మెంట్ 50 lakhs డిపాజిట్ ఘనంగా పెరిగిన తర్వాత 1 crore అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏఎఫ్కి వెళ్ళిపోవాలి. సో ఇట్లా మనకైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మార్కెట్లో. చాలా మంది తెలియక 50 lakhs వచ్చినా 1 crore వచ్చినా ఇంకా మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంటారు. ఓకే. వాళ్ళు తెలియదు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని చెప్పి. అవేర్నెస్ లేదు పబ్లిక్కి. సో ఇలా మార్చుకుంటూ వెళ్తే కనుక మన లైఫ్లో చాలా బాగుంటుంది. సో మన టార్గెట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కేవలం 10 lakhs. ఫస్ట్ 10 lakhs వచ్చేంత వరకు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 30,000 వస్తుంది నాకు, నేను ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి? 10% ఆఫ్ ద అమౌంట్ కంపల్సరీ సేవ్ చేయాలి. అది తంబురులు. మనం 30,000 వచ్చిందంటే 3,000 రూపీస్ మినిమంగా ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి. సో ఆ 3,000 రూపీస్ మనం దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం? ముందు 10 lakhs కోసం చేస్తున్నాం. సో దానికోసం తీసుకోవాల్సిన ఫండ్స్ ఏంటనే ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అనేది పెద్ద ఓషన్ ఉంది అక్కడ. అందులోనే డెట్ ఫండ్స్ ఉంటాయి, హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి, ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి, రకరకాల ఫండ్స్ ఉంటాయి. సో ఇన్ని ఫండ్స్లో కూడా మనం కేవలం తీసుకోవాల్సింది ఏంటంటే ఈక్విటీ.
అందులో కూడా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ తీసుకోవాలి. ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో ఎస్పెషల్లీ కొత్తగా జాయిన్ అయ్యారు జాబ్లో, వాళ్ళ ఏజ్ చాలా చిన్నగా ఉందంటే వాళ్ళు అనవసరంగా ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ జోలికి పోకూడదు. ఓకే. కేవలం గోల్ ఓరియంటెడ్గా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఓకే. మంచి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ తీసుకుంటే సరిపోతుంది. అంటే 3,000ని 3 ఫండ్స్లో పెట్టుకోండి. ఓకే. ఎప్పుడు 10 lakhs వచ్చిందో అప్పుడు ఎస్ఐపి మూవ్ అయిపోవచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ 3 ఫండ్స్ ఇప్పుడు మీరైతే ఏదన్నా లార్జ్ క్యాప్ ఒకటి, స్మాల్ క్యాప్ ఒకటి, మిడ్ క్యాప్ మిడ్ క్యాప్ ఒకటి, ఫ్లెక్సీ క్యాప్ ఒకటి, 3. సో అంటే ఏంటంటున్నా సార్, ఇప్పుడున్న మార్కెట్లో సో మనకి యాప్స్ ఎక్కువైపోయినాయి, అంటే డైవర్సిఫైడ్ ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు జనరల్గా మనం ఫోన్పే వాడతాం, అందులో వచ్చేసినాయి, పేటిఎం వాడతాం, అందులో వచ్చేసినాయి మ్యూచువల్ ఫండ్స్. సో జనరల్గా అవేర్నెస్ లేక మీరు అన్నట్టు ఇందులో పడితే అందులో పెడుతున్నారు. సో మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్? అంటే ఎలా పడితే అలా దాన్ని ఇన్వెస్ట్మెంట్ని పెట్టడమా, లేకపోతే ఎట్లా సిస్టమేటిక్గా ఎట్లా చేసుకోవాలి ఎవరైనా ఒక జనరల్గా ఆడి? యాక్చువల్గా ప్రతి మనిషి జీవితం ఒకసారి ఉంటుందండి, ఒకటే లైఫ్ ఉంటుంది. ఎప్పుడు లైఫ్తో ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. ఓకే. సో మనం తెలియక మన ఇన్వెస్ట్మెంట్ని ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. చాలా మంది ఎక్స్పెరిమెంట్ చేస్తున్న టైం ఎంత వేస్ట్ చేస్తారు. ఓకే. మనం కనుక ప్రాపర్గా మనం ఫినాయిల్ ఉంది, మనం టెస్ట్ చేయం ఫినాయిల్ ఎలా ఉంటుంది, మనం తెలుసు అది చేయకూడదు అని. సో ఈవెన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా మన పాత్, అంటే మనం కనుక ఒక్క మిస్టేక్ చేస్తే అది మన ఒక సామెత ఉంటుంది తెలుగులో, ఓడలు రేవులు అవుతాయి, రేవులు ఓడలు అవుతాయి అంటారు. మనం కనుక ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే మాత్రం మన లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అది తెలియక చాలామంది మీరు అన్నట్టు యాప్స్ చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఆప్షన్స్ ఏంటంటే వాళ్ళు బిజినెస్ కోసం పెట్టారు. ఇప్పుడు చూడండి, ఒక యాప్ వచ్చింది, ఆ యాప్లో 100 కోట్ల మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, 10 కోట్ల మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఆ యాప్ ద్వారా. వాళ్ళకి లీస్ట్ బాదర్ మీరు కోటీసులు అవుతారా అవరా అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళకున్న 10 కోట్ల మంది ఇన్వెస్టర్లు మీరు ఒకళ్ళు, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించండి. సో వాళ్ళు ఏంటంటే 10 కోట్ల మంది నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, నా యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఒక్కొక్క ఇన్వెస్టర్ దగ్గర నుంచి మాకు 10 రూపాయలు లాభం వచ్చినా కొన్ని 100 కోట్లు మాకు వస్తాయి. సో వాళ్ళు సర్వే అవుతారు బాగానే. కానీ అల్ట్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఒక ఇన్వెస్టర్గా ప్రాపర్గా నాలెడ్జ్ లేకపోతే ఏది తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్లో మాత్రం రాంగ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి, మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్. ఒక క్వశ్చన్ వచ్చి మీకు ట్రూ ఆర్ ఫాల్స్ అంటే మీకు ఈజీయే, ట్రూ ఆర్ ఫాల్స్ గెస్ట్ చేయొచ్చు. రెండులోనే ఆప్షన్స్. కొన్ని మల్టిపుల్ చాయిస్ వస్తాయి, 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్స్ పెరిగే కొద్దీ మీకు కన్ఫ్యూజన్ ఎక్కువ. అవును సార్. ఇంకో 5th ఆప్షన్ యాడ్ అయిందంటే ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. చాలా. సో క్వశ్చన్ ఒకటే, కానీ ఆన్సర్లు పెరిగే కొద్దీ మీకు కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. అలాగే మార్కెట్లో మిడ్ క్యాప్ కంపెనీస్, ఒక కంపెనీ నుంచి మిడ్ క్యాప్ మీకు చూస్తే 26 మిడ్ క్యాప్స్ ఉన్నాయి. సో 8 మిడ్ క్యాప్ తీసుకోవాలి, కన్ఫ్యూజనే. అవును సార్. అలాగే స్మాల్ క్యాప్ చూస్తే దగ్గర 30 కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. ఆ 30 కంపెనీస్ ఉన్న స్మాల్ క్యాప్స్ మీరు ఏది తీసుకోవాలనేది కన్ఫ్యూజనే. సో ఎప్పుడైతే ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో మాకుందో ఒక అడ్వైజర్ తీసుకున్నారు అనుకోండి, అడ్వైజర్ గతంలో 20 years చూసారు కాబట్టి ఏ మిడ్ క్యాప్ బాగుంటుంది, ఏ స్మాల్ క్యాప్ బాగుంటుంది చెప్పగలుగుతారు. అదే కనుక మనం సొంత నిర్ణయం తీసుకుంటే మనం రాంగ్ మిడ్ క్యాప్ తీసుకున్నా కూడా మనం గోల్ రీచ్ కాం. ఓకే. అండ్ ఇంకోటి అంటే నేను అనేది సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు గ్రో లాంటి యాప్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది, అందులో మనీ ఉంటాయి. సో జస్ట్ ఇన్వెస్ట్ చేసేసుకోండి అని యాడ్స్ వస్తుంటాయి. సో అంటే మీరు అన్నట్టు జనాల అవగాహన లేదు, పూర్తిగా లేదు. అసలు అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి అనే ఆప్షన్ కూడా ఎవరికి తెలియదు. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇందాక చెప్పినట్టు ఆన్ యావరేజ్ 30,000 సంపాదిస్తున్నాను. నేను డైరెక్ట్గా నా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కదా అని చెప్పేసి ఏదో ఒక యాప్లో అకౌంట్ ఓపెన్ చేసేసి, ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ అయిపోయినాయి. జనరల్గా పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్టర్ అయిపోతున్నారు ఇవాళ రేపు ఉన్న జనరేషన్లో. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అంటున్నాను? ఎప్పుడు సొంతగా నిర్ణయం తీసుకోకండి, ఒక అడ్వైజర్ ద్వారానే వెళ్ళండి చెప్తానండి. ఎందుకంటే ప్రాపర్ అడ్వైజ్, ప్రాపర్ గైడెన్స్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే కనుక మనం రీచ్ కాకలేకపోతే, మన గోల్ రీచ్ కాకలేకపోతే లెఫ్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. మనమే రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది, తప్పు చేశాను ఆ రోజున అని. సో తప్పుని మనం ఎంత త్వరగా తెలుసుకుంటామనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎంగేజ్లో తప్పు తెలుసుకున్నామా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, కొంతమంది ఎగ్జామ్స్ రాసేటప్పుడు మార్చిలో ఎగ్జామ్స్ వస్తాయి, కొంతమంది ఏప్రిల్ నుంచే చదవడం మొదలు పెడతారు. ఫైనాన్షియల్ అదే స్టార్ట్ కాగానే మొదలు పెడతారు. కొంతమంది క్వార్టర్ లేకపోతే చూద్దాంలే అనుకుంటారు, కొంతమంది హాఫ్ ఇయర్ లేకపోతే చూద్దాంలే అనుకుంటారు, కొంతమంది జనవరి అయిపోయాక సంక్రాంతి పండుగ అయిపోయాక అప్పుడు మొదలు పెడదాం అనుకుంటారు, కొంతమంది అంటే రేపు ఎగ్జామ్ అంటే వాళ్ళు చదువుతారు. సో ఇట్లా రకాలుగా ఉంటారు. సో అట్లాగే మీరు అన్నట్టు కూడా ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ముందు మనం ట్రై చేద్దాం, గుడ్ యాప్లో ట్రై చేద్దాం, మనం సొంతంగా ట్రై చేద్దాం, మన వల్ల కాకపోతే అప్పుడు వెళ్దాం అనుకుంటారు. కొంతమంది ఒక 5 ఏళ్ళు చేసిన తర్వాత గ్రో యాప్లో అర్థం కాదు వాళ్ళకి, అరే నేను నా ఇన్వెస్ట్మెంట్ అంతా అలాగే ఉంది, నేను రాంగ్ చేస్తున్నానేమో అనుకుంటారు. సో ఎప్పుడైనా చూడండి, మా దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్స్ అందరూ ఎలా ఉంటారంటే, ఫస్ట్ స్టార్టింగ్ మీ ఇన్కమ్ 30,000 రూపీస్ ఉంది, మీరు నెలకి 3,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మీకు ఆ పెయిన్ తెలియదు. నేను పెడుతున్న 3,000 కదా, నా శాలరీలో జస్ట్ ఒక 10%. ఇప్పుడు
30,000 రూపీస్ పర్ మంత్ అంటే 3,60,000 per annum. అవును. సో ఎప్పుడైతే 3 lakhs దాకా మీ ఫండ్ అక్యుములేట్ అవ్వదో మార్కెట్లో ఆ గ్రో యాప్లో మీరు కాన్ఫిడెంట్గానే ఉంటారు. ఎప్పుడైతే మీ వాల్యూమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెరిగి 7 lakhs అయింది అనుకోండి, 7 lakhs అంటే మీరు 2 years శాలరీ అది. అవును. అవును. పొరపాటు జరిగితే మొత్తం 2 years పోతుంది. అవును. అవును సార్. అప్పుడు వాళ్ళు కొంచెం భయం వస్తుంది వాళ్ళలో, "అరే, ఇంత ఒక అడ్వైజర్ ఉంటే మంచిది" అని చెప్పి. ఓకే. సో ఎప్పుడైతే మన ఇన్కమ్ కంటే కూడా తక్కువలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనకు ఆ పెయిన్ తెలియదండి. ఓకే. ఎప్పుడైతే మన ఆల్మోస్ట్ మన యాప్స్లో కానివ్వండి, వాటిలో కానివ్వండి, మన ఇన్కమ్కి 5 times అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ పెయిన్ తెలుస్తుంది, భయం వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మా దగ్గరకు వస్తారు. అప్పుడు ఆల్రెడీ వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, అవన్నీ కరెక్ట్ చేయడానికి టైం పడుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్లోనే కాంపౌండ్ ఇంట్రెస్ట్, షార్ట్ టర్మ్లో రాదు. ఓకే. సో టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను చెప్పేది ఏంటంటే వయా మీడియాగా ముందు తెలుసుకోండి, ఒక మంచి అడ్వైజర్ని పట్టుకోండి. మీరు తద్వారా కనుక వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి గైడెన్స్ వస్తుంది, మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారని చెప్తాం. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా సార్ అంటే మార్కెట్లో? ఇప్పుడు జనరల్గా బిగినర్స్ గురించి అనుకుందాం మనం ఎక్కువగా, ఎందుకంటే నాకు తెలిసి 100 out of 70 to 80% ఎవరికైతే నాలెడ్జ్ ఉండదు, ఇప్పటికి కూడా ఉండదు మన ఇండియన్ మార్కెట్లో నాకు తెలిసి. సో 70 to 80% వాళ్ళ గురించి ఎక్కువగా ఫోకస్ చేద్దామని మాట్లాడుతున్నాను. సో అంటే మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటాయా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటేనండి, రిక్వైర్మెంట్ ఆప్షన్స్ అనేవి మార్కెట్లో చాలా ఉన్నాయి. కాకపోతే మనకి ఏది సూట్ అవుతుందని తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఒక ఫార్మసీకి వెళ్ళామంటే, మందు షాప్కి వెళ్ళామంటే, అక్కడ డయాబెటిక్ సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి, బీపీకి సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి, థైరాయిడ్ సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి, అన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఏది పడితే అది వేసుకోకూడదు, మన ప్రాబ్లం ఏంటని చూసుకుని వేసుకోవాలి. సో అట్లాగే మీకు మ్యూచువల్ ఫండ్స్లో చూసినా కూడా అందులో ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, థీమాటిక్ ఫండ్, సెక్టర్ ఫండ్ చాలా రకాలు ఉంటాయి. 20 వెరైటీ ఆఫ్ సెక్టర్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇందులో మనకే సూట్ అవుతుంది, మనమే తీసుకోవాలనేది ప్రాపర్గా తెలిసి ఉండాలి. అది తెలియక కనుక రాంగ్ క్యాచ్ చేసామంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఆప్షన్స్ చాలా ఉన్నాయండి ఇండియాలో, ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్లోనే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అనుకున్నాం ఎస్ఐఎఫ్ గురించి, అనుకున్నాం పిఎంఎస్ గురించి, అనుకున్నాం. అలాగే ఒక్కొక్క పిఎంఎస్ని ఆఫర్ చేసే వాళ్ళు ఇండియాలో 35 members ఉన్నారు. ఆల్మోస్ట్ 400 కంపెనీస్ ఉన్నాయి. ఏది తీసుకోవాలి తెలుసు, పిఎంఎస్ తీసుకోవాలని, కానీ పిఎంఎస్లో అందులో ఏది తీసుకోవాలి అది తెలియదు. సో ఎప్పుడు కూడా ఒక బ్యాక్డ్ బై ఒక అడ్వైజర్ ఉంటే మాత్రం మనం కరెక్ట్గానే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము. వెహికల్ కనుక తీసుకుంటే మాత్రం లాస్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. ఓకే. ఇంకోటి ఇందాక మీరు అన్నట్టు అంటే చేద్దాంలే మెల్లి, ఒక క్వార్టర్ అయిపోయినాక చేద్దాంలే, మెల్లిగా చేద్దాంలే, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఎప్పుడు డిలే చేయకండి సార్, ఎందుకంటే డిలే చూడండి, నేను చెప్తున్నాను 30 years కనుక 1,000 rupees per month ఇన్వెస్ట్ చేసుకున్న 1 crore చూస్తాం అనుకుంటున్నాం. అదే వాళ్ళు 5 years డిలే చేశారు, చేసి ఇంకా వాళ్ళ దగ్గర 25 years ఆప్షన్ ఉంది. అప్పుడు 1 crore రాదు, వాళ్ళకి 76 lakhs వస్తుంది. అంటే ఒక 5 years డిలే చేసిన వల్ల మనం 25 lakhs నష్టపోతున్నాం. సో కాబట్టి ఎప్పుడు డిలే చేయకూడదు, డిలే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు సపోజ్గా నా దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి అనుకుందాం, నేను ఇన్ని ఇళ్ళ నుంచి దాచిపెట్టుకోను లేకపోతే ఏదో చేసి, సో ఇట్లాంటి 50 లక్షలు తీసుకొచ్చి నేను మార్కెట్లో ఏదైనా ఇప్పుడు ఎస్ఐఎఫ్ కానివ్వండి లేకపోతే ఏఎఫ్ కానీ, సో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అండి సార్? అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే నేను ఒక కారు కొనుక్కుంటే బాగుంటుంది, లేకపోతే ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే బాగుంటుంది, అట్లా అనుకునే మైండ్ సెట్ తోటి చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ ల్యాండ్స్కి అక్కడిక్కడ పెడుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు చెప్పే మెసేజ్ ఏంటి సార్? ఒక 50 lakhs ఉన్న ఒక పర్సన్ దగ్గర 50 lakhs ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఇది ఏంటంటే మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు చూడండి, సాధారణంగా చాలా మంది దగ్గర 50 lakhs అమౌంట్ ఉందనుకుందాం. అయితే వాళ్ళకి ప్రాపర్గా గోల్ ఇమాజిన్ చేసుకోవడంలోనే ఫెయిల్ అవుతారు వాళ్ళు. ఓకే, నాది ఒక ల్యాండ్ కొనేసాను అని ధీమాగా ఉంటారు, నేను ల్యాండ్ కొన్నాను కదా, ఒక గోల్డ్ కొన్నాను అని ధీమాగా ఉంటారు. కానీ ఈ ల్యాండ్, ఈ గోల్డ్ వాళ్ళు అనుకున్న రేంజ్కి అప్రిషియేట్ అవుతుందా లేదా అని క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చూడండి, 2020, 40, 45లో ఉంటాయి, అంటే ఇక్కడ నుంచి 20 years తర్వాత మీకు ఉన్న 4 optionsలో ఒకటేమో మీకు 12% CAGR ఇచ్చింది అనుకుందాం, అంటే అందులో పెడితే 50 lakhs మనకి 5 crore అవుతుంది. అదే కనుక నెక్స్ట్ లెవెల్ వచ్చి మీకు 15% CAGR ఉంటుంది, అందులో పెడితే మీకు దగ్గర 9 crores వస్తుంది. 9 crores జస్ట్ 3% పెరిగినందుకే 9 crores వచ్చేసింది. నెక్స్ట్ 18% ఇచ్చే కేటగిరీ ఒకటి ఉంటుంది, అందులో కనుక మన ఇన్వెస్ట్మెంట్ ఇస్తే 13 crores వస్తుంది. అదే ఫైనల్గా 20% ఇచ్చే కేటగిరీ ఉంది CAGR, అందులో కనుక కేవలం మనం పెట్టిన 50 lakhs మాత్రమే 20 crores అవుతుంది. 20 crores మనం చూస్తే ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ డిఫరెన్స్ పెంచుకున్న కొద్దీ మన రిటర్న్స్ పెరిగిపోతున్నాయి అక్కడ. సో మనం కనుక ప్రాపర్గా అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెల్ సెటిల్డ్ అవుతాం లైఫ్లో. మనకే కాదు, నెక్స్ట్ 2 to 3 generations కూడా సరిపోయే సఫిషియెంట్గా అమౌంట్ మనం బిల్డ్ చేయగలుగుతాం. అది తెలుసుకోకుండా కనుక మనం రాంగ్గా స్టెప్ వేస్తే మాత్రం అది మనకే సరిపోదు ఆ అమౌంట్. ఇప్పుడు చూడండి, ఇవాళ ఎవరికైతే 50,000 rupees వచ్చింది పర్ మంత్ అనుకుంటారా, వాళ్ళకంటూ ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. వాళ్ళు అదే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలి, అదే కాస్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు మెయింటైన్ చేయాలి అంటే
20 ఇయర్స్ తర్వాత వాళ్ళ దగ్గర మినిమం 5 CR కార్పస్ ఉండాలి. అవును. అది లేకపోతే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవాళ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే హై క్లాస్కి వెళ్ళిపోవచ్చు. ఇవాళ హై క్లాస్లో ఉన్నవాళ్ళు కూడా ప్రాపర్గా ప్లానింగ్ లేకపోతే మళ్ళీ అప్పర్ మిడిల్ క్లాస్ పడిపోయే అవకాశం ఉంది. ఓకే. పడిపోతారు, పైకి వెళ్తారు. అంత డిపెండ్ ఆన్ ప్లానింగ్ బట్టే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటేనండి, ప్రతి ఒక్కరికి మనం అడ్వైస్ చేసేది ఏంటంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకోమని చెప్తాం. అయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో చేయాలా, పిఎంఎస్లో చేయాలా, ఏఎఫ్లో చేయాలంటే మన కెపాసిటీ బట్టి ఒకటి, మన రిస్క్ అపటైట్ బట్టి ఒకటి, అట్ ద సేమ్ టైం మనకున్న కార్పస్ బట్టి. మనం అనుకున్నాం ఆల్టో కార్ మ్యూచువల్ ఫండ్స్ అని, అంటే మనం ఆల్టో కార్ లైఫ్ లాంగ్ ఆల్టో కార్లో నడపలేము. ఒక స్థాయి పెరిగాక మనం కార్ మారుస్తాము, అట్లా మ్యూచువల్ ఫండ్స్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, అన్నిట్లోనూ బేసిక్గా ఉండేది మళ్ళీ పెట్రోలే ఇంజన్. సో మీరు చూడండి, ఒక గోల్డ్ షాప్కి వెళ్ళాం అనుకోండి, గోల్డ్ షాప్కి వెళ్తే మీకు అక్కడ రింగులు ఉంటాయి, తర్వాత బ్యాంగిల్స్ ఉంటాయి, తర్వాత చిన్న నెక్లెస్ ఉంటుంది, లాంగ్ నెక్లెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక కోటి రూపాయలు పెట్టుకుని వెళ్తే మనం రింగులే ఒక బస్తా రింగులు కొనుక్కోం. కామన్గా ఉంటుంది గోల్డే, కానీ మన దగ్గర అమౌంట్ బట్టి మన ప్లానింగ్ మారిపోతుంది. అట్లాగే మా దగ్గరకు చాలామంది ఇన్వెస్టర్స్ వస్తారు. ఒక లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు వస్తారు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు వస్తారు, అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు వస్తారు, హై క్లాస్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళ తగ్గ ప్లానింగ్ మేము ఇస్తాం. సో వాళ్ళకి ఏ సూట్ అవుతుంది, అదే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవాళ ఎలా ఉంది, అదే కనుక కంటిన్యూ అవ్వాలి లైఫ్ లాంగ్ అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనే బేసిక్గా ఆ క్వశ్చన్ పట్టే మనకి ఆన్సర్స్ అయితే వస్తాయి. సో అందరికీ కూడా ప్లానింగ్ ఇస్ మస్ట్. సరే అండి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, బిజినెస్ చేసే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. ఒక చిన్న వ్యాపారి దగ్గర నుంచి పెద్ద వ్యాపారి దగ్గర. సో డిఫర్ అవుతుందా సార్ ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది? తప్పకుండా డిఫర్ అవుతుందండి. ఎందుకంటే శాలరీ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఖచ్చితంగా 1 month కల్లా శాలరీ వస్తుంది. ఆ శాలరీలో వాళ్ళు డెఫినెట్గా కొంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. అది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. సో అవి ఎస్ఐపిస్ అంటారు. ఎస్ఐపిస్ అంటారు. ఓకే. కొంతమంది బిజినెస్ పీపుల్కి ఏంటంటే ఫ్లక్చుయేట్ ఉంటుంది మార్కెట్. అవును సార్. సో వాళ్ళ చేత మేము లంసంగానే ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాం. ముందు ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ బిజినెస్ ఉంది అనుకోండి, 3 months నడుస్తుంది. ఏదైనా కూల్ డ్రింక్స్ చేసుకునే వాళ్ళకి వాళ్ళందరూ కొంత కాలమే సీజనల్ బిజినెస్ అంటారు వాటిని. సో అలాంటి సీజనల్ బిజినెస్ వచ్చినప్పుడు అమాంతం లంసంగా పెట్టిస్తాం వాళ్ళ చేత. ఇప్పుడు నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు కనుక 15,000 రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎవరైనా సరే 15,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎస్ఐపి ద్వారా 15,000 15 yearsకి కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి 1 CR వస్తుంది పర్ మంత్. 15,000 పెట్టాలి. పర్ మంత్ 15,000 పెట్టాలి. కేవలం 15 yearsలోనే వాళ్ళకి 1 crore వస్తుంది. అదొక ఫార్ములా ఉంది, 15 × 15 × 15 = 1 crore అని చెప్పి. అంటే 15,000 రూపీస్ పర్ మంత్న 15 years కనుక నేను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ కనుక నాకు రిటర్న్ వస్తే 15% రిటర్న్ వస్తే 1 crore వస్తుంది. వాళ్ళు పెట్టింది ఎంత? 27 lakhs. అది ఎంప్లాయీకి సూట్ అవుతుంది. అదే బిజినెస్ మ్యాన్కి అయితే ఒక్కసారి 12 lakhs పెట్టి వదిలేస్తే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. కేవలం 12 lakhs పెట్టి వదిలేస్తే అది కూడా 1 crore అవుతుంది. సో మనం లంసంగా పెడితేనే లాభం ఎక్కువ నిజం చెప్పాలంటే. ఎస్ఐపి ద్వారా కష్టం. అది 12 lakhs పెట్టాలి సార్, ఇంకా తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు కూడా పెట్టొచ్చా? 12 lakhs పెడితే 1 crore వచ్చిందని చెప్పి అనుకోండి. 6 lakhs పెడితే 50 lakhs వస్తుంది. 3 lakhs పెడితే 25 lakhs. ఓకే, ఇది ఎవరికైనా వర్తిస్తుంది. మనం ప్రాపర్ గా గైడెన్స్. సో ఈ ప్లానింగ్ పేరు ఏంటి సార్? లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయడమే, ఫిక్స్డ్ డిపాజిట్ లాగా. మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మనం బ్యాంక్ లో వేస్తాం, కాకపోతే ఇదేమో మనం మార్కెట్ లో వేస్తాం, అంతేనా? యాక్చువల్గా ఏంటంటే ఒక డ్రైవరు ఒక డాక్టర్ కారులో వెళ్తున్నారు. సో ఒక డ్రైవర్ డాక్టర్ కారులో వెళ్తున్నప్పుడు ఏమైందంటే, డాక్టర్ అన్నారు ఒక బ్యాంక్ వచ్చింది నియర్ బై, పక్కన ఆపు, నేను ఒక 1 lakh డిపాజిట్ చేస్తాను అని చెప్పారు. సరే అని డాక్టర్ బ్యాంకులోకి వెళ్ళి 1 lakh డిపాజిట్ చేశాడు. డ్రైవర్ ఏమనుకుంటాడు, వాము 1 lakh నేను డిపాజిట్ చేయాలంటే నేను ఇంకెంత సంపాదించాలి, ఎంత టైం పడుతుంది అనుకుంటాడు. అప్పుడు డాక్టర్ ఏమంటాడంటే, అవసరం లేదు, ఆర్డీ అని ఒకటి ఉంటుంది, రికరింగ్ డిపాజిట్ అంటారు దాన్ని, నువ్వు నెల 1000 రూపాయలు ఆర్డీ కూడా వేసుకోవచ్చు, అది కూడా నీకు మంచి అమౌంటే వస్తుంది అని చెప్తారు. సో బ్యాంకుల్లో ఆర్డీఏ ఎస్ఐపి, ఇది చాలా మంది తెలియదు, ఎస్ఐపి కన్ఫ్యూజ్ అవుతారు. రికరింగ్ డిపాజిట్ సేమ్ రికరింగ్ డిపాజిట్ ఎస్ఐపి. మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి అంటాం, బ్యాంక్ లో ఆర్డీ అంటాం. ఎటైతే ఫిక్స్డ్ డిపాజిట్ లంసంగా ఉందో డాక్టర్ వేసారో, ఇది మ్యూచువల్ ఫండ్స్ లో కూడా లంసం అమౌంట్ అంటాం. లంసంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అది ఎఫ్డి. ఎవరైనా సరే వేసిన తర్వాత మినిమంగా 5 years ఆగాలి. ఇప్పుడు చూడండి, ఒక 2000 yearలో కావచ్చు, 2005లో కావచ్చు, బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% ఉండేది. లాంగ్ బ్యాక్. అప్పుడు ఏమనేవాళ్ళంటే, మనం బ్యాంకులో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 yearsకి డబల్ అవుతుంది అనేవాళ్ళు. 5 years డబల్. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, 6% ఎఫ్డి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. అంటే దగ్గర 14 ఏళ్ళు పడుతుంది డబల్ అవడానికి బ్యాంకులో. సో ఇవాళ రోజున అలాంటి ఆప్షన్ ఏమన్నా ఉందా అంటే మ్యూచువల్ ఫండ్స్.
మ్యూచువల్ ఫండ్స్లో కనుక మనం కరెక్ట్గా మంచి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కేవలం 5 years ఆగితే మనకి డబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడొచ్చు. ఓకే. సో ఎలాంటి ఫండ్స్ తీసుకోవాలని మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ అంతా సమస్య అంతా వచ్చేది ఏంటంటే అందరికీ తెలుసు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని, ఏవి తీసుకోవాలి? ఏవి తీసుకోవాలి, స్మాల్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్. సో అది కూడా కంపెనీస్ బట్టి ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అంటే దాని అర్థం ఏంటంటే ఫండ్ మేనేజర్. ఓకే. ఫండ్ మేనేజర్ కీ రోల్. ఓకే. మొత్తం మన ఇన్వెస్ట్మెంట్ నడిపించేది ఆయనే. అవును. ఆ ఫండ్ మేనేజర్ ఎవరు? ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. రైట్. ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ ఉంటాడా? ఆ ఎంప్లాయీలో అదే కంపెనీలో ఉంటాడు. ఓకే. 3 yearsకి మంచి ఆఫర్ వచ్చిందంటే ఇంకో కంపెనీకి వెళ్ళిపోతాడు. అవును, వెళ్ళిపోతాడు. సో మనకి చాలా మంది తెలియక చేసే పొరపాటు ఏంటంటే ఫండ్ బాగుంది అనుకుంటారు, కానీ ఆ ఫండ్ వెనకాల ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఎంతకాలం ఆ ఫండ్లో ఉంటాడు, రేపొద్దున ఆయన వెళ్ళిపోతున్న పరిస్థితి ఏంటని ఆలోచించరు. అంటే ఇది మనకు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కదా సార్, ఆ ఫండ్ మేనేజర్ ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ మనకి ఇవ్వరు కదా. ఉంటుంది. సో అందుకే అడ్వైజర్ అనేది కంపల్సరీ. సో అడ్వైజర్స్ మెయిన్గా చూసేది అది. అడ్వైజర్స్ ఎక్కడ ఉన్నారు? కొన్ని ఫండ్స్ కొత్తగా వచ్చాయి, మార్కెట్లో కొత్తగా వచ్చింది. చాలా మంది భయపడతారు పెట్టడానికి. అరే కొత్తగా వచ్చిన ఫండ్ కదా, దీనికి ట్రాక్ ఏం లేదు, నేను పెట్టకూడదా. కానీ ఆ ఫండ్ నడుపుతుంది ఎవరు అని చూడాలి. వేరే ఫండ్ హౌస్లో నుంచి వచ్చిన ఫండ్ మేనేజర్, వేరే ఫండ్ హౌస్ ఒక 20 నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్ వచ్చాడు అనుకోండి ఇందులోకి, అది బ్రహ్మాండంగా వెళ్తుంది. దాని మీద మనం టెన్షన్ పడక్కర్లేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఒక అడ్వైజర్కే తెలుస్తాయి, ఎందుకంటే వాళ్ళు మొత్తం వాళ్ళ జీవితం అంతా దాని మీదే ఉంటుంది. చూడండి, ఒక ఎంప్లాయీ, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక సీఏ కావచ్చు, ఒక టెక్నీషియన్ కావచ్చు, వాళ్ళు నిత్య జీవితంలో వాళ్ళు స్పేర్ చేసే టైం ఎంత అంటే స్టాక్ మార్కెట్ మీద 1 hour స్పెండ్ చేస్తారేమో, మాది 2 hours స్పెండ్ చేస్తారు. 2 hours నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా? 365 days అదే పని చేసే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందంటే 365 days అదే పనిలో ఉన్న వాళ్ళకి అంతే సార్. సో కాబట్టి ఒక అడ్వైజర్ని నమ్ముకొని కనుక వెళ్తే డెఫినెట్గా మంచినెస్ అయితే వస్తాయి. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాక్డ్ బై అడ్వైజర్ అంటారు. ఆ అడ్వైజర్ కూడా కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే చేస్తున్నాడు అంటే కాదు, ఎందుకంటే ఈక్విటీ డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఈక్విటీ డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటంటే ఆయన దగ్గర మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్, పిఎంఎస్, ఏఎఫ్ అన్నీ తెలిసి ఉండాలి. సో అన్ని కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ప్రాపర్గా అడ్వైజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే మీకు అర్థమయ్యేలాగా ఒక కామన్ మ్యాన్ కూడా అర్థం కావాలి అంటే, మ్యూచువల్ ఫండ్స్ ఒక 10th class, ఎస్ఐఎఫ్ ఒక ఇంటర్మీడియట్, పిఎంఎస్ అనేది ఒక బీటెక్, ఏఎఫ్ అనేది ఒక ఎంటెక్, అలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, 10th class టీచర్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో, ఆయన కెరీర్ మొదలుపెట్టే 10th class టీచర్ లాగానే, ఆయన రిటైర్ అయినంత వరకు 10th class టీచరే, ఆయనలో ఏం మార్పు లేదు. సో మన ఇన్వెస్టర్స్ కూడా, స్టూడెంట్స్ కూడా 10th ఒక 20 years ఆయనతో కూర్చున్నారంటే ఆయన 10th classలో ఉంటారు. పిల్లలు ఉండకూడదు కదా, మనం మారుతుండాలి. సో కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళే అడ్వైజర్స్ ఏం చెప్తారంటే కేవలం మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తారు, నాకు అదే వచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర మనం వెళ్ళకూడదు. మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలిగే వాళ్ళు ఉండాలి. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ 10 lakhs వరకే, 10 lakhs దాటి మన దగ్గర ఉంది అంటే ఎస్ఐఎఫ్. సో ఎస్ఐఎఫ్ కూడా చెప్తున్నారా లేదా వీళ్ళు? ఎస్ఐఎఫ్లో ఎప్పటిదాకా కేవలం 50 lakhs వచ్చిన వరకే, 50 lakhs వచ్చాక పిఎంఎస్, అలా అన్ని మార్చగలిగే అడ్వైజర్ దగ్గరికి వెళ్తేనే మనకి ప్రాపర్గా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మనం ఒక మంచి మల్టీ క్రోర్స్ని మనం బిల్డ్ చేయొచ్చు. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనం రోజు మార్నింగ్ లేవగానే టీ పెట్టినప్పుడు యాడ్స్ వస్తుంటాయి కదా, మ్యూచువల్ ఫండ్స్ సహీ, మ్యూచువల్ ఫండ్స్ సహీ అని. సో అంతే నేనంటే ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ సహీ అన్నప్పుడు ఈ జనరల్గా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుని ఎవరైతే ఉన్నారో ఆడియన్స్, వాళ్ళందరికీ ఓకే మ్యూచువల్ ఫండ్స్ ఒకటే సహీ ఏనేమో, మిగతావి కాదేమో అనే ఒక ఆలోచనలో పడిపోయారు సార్. ఇప్పుడు నేను ఆలోచిస్తుంటే నాకు అదే అనిపిస్తుంది, నేను ఇన్ని రోజుల నుంచి నేను ఇన్వెస్ట్ చేస్తున్నా, నేను ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లోనే చేస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఎస్ఐఎఫ్ ఏంటి, పిఎంఎస్ ఏంటి, ఏఎఫ్ ఏంటి అనేది ఇప్పుడు మీరు చెప్పేంతవరకు నాకు తెలియదు. ఎందుకంటే మనకి ఏదైతే రెగ్యులర్గా కనబడుతుందో వినబడుతుందో దాన్నే ఎక్కువగా నమ్ముతాం. జనరల్గా మన సైకాలజీ కూడా అలాంటిది. సో నేను అనేది ఏంటంటే, వీటిపైన కూడా అవగాహన కల్పించడానికి గవర్నమెంట్ ఎందుకు ముందుకు రావట్లేదు అని. రాదండి, యాక్చువల్గా ఏంటంటే మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఫన్నీగా ఉండొచ్చు ఎగ్జాంపుల్, బట్ ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోకండి. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు. సో మహేష్ బాబు గారు సంతూర్ యాడ్కి సోప్కి యాడ్ ఇస్తారు. మహేష్ బాబు గారు సంతూర్ సోప్కి యాడ్ ఇస్తున్నారు అంటే దాని అర్థం నమ్రత గారు కానివ్వండి, వాళ్ళ పాప కానివ్వండి, ఆ సోప్ వాడుతున్నట్టు కాదు. వాళ్ళు యాడ్ ఇస్తారు అంతే, కానీ వాళ్ళు వాడుతున్నట్టు కాదు. అలాగే ధోని కానివ్వండి, టెండూల్కర్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ సహీ అని చెప్పారంటే మంచిదే, అదే కాదు ఇంకా చాలా ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. సో కేవలం వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్స్ గా చెప్తున్నారు, మీరు చెప్పినట్టు సహీ అని, కానీ ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో అందుకే పక్కాగా అడ్వైజర్ ద్వారానే వెళ్ళాలి. మనకి ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ చెప్పించండి, చలికాలం వచ్చింది, అందరికి పళ్ళు జూ ఉంటాయి. పళ్ళు జూ అనగానే మనకు అందరు గుర్తొచ్చి సన్సోడైన్ టూత్ పేస్ట్ గుర్తొస్తుంది. టీవీ పెట్టిన అదే యాడ్, సన్సోడైన్ జూ ఉంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ₹100 కన్సల్టేషన్ ఫీజు ఇస్తాం. సార్ నా పళ్ళు జూ ఉన్నాయి అనుకోండి, ఆయన సన్సోడైన్ ప్రైస్ లాస్ట్ మీరు ఒప్పుకుంటారా? ఈ మాత్రం నువ్వు ఎందుకు అంటారు? అయితే డాక్టర్ రెడ్డిస్ వాళ్ళది
వన్ తేజ్ టూత్పేస్ట్ ఉంది. ఓకే. వన్ తేజ్ ఆ టూత్పేస్ట్ పేరు వన్ తేజ్. డాక్టర్ రెడ్డిస్ తయారు చేస్తుంది. ఆయన అది రాస్తాడు. ఓకే. అది మనం సెన్సోడైన్ కంటే 10 times బెటర్ ఆ ఓకే. పేస్ట్. ఓకే. సో అలాగే మ్యూచువల్ ఫండ్స్ అనేది జస్ట్ తీసుకురావడానికే, ఆ అవేర్నెస్ అంతా కూడా ఈక్విటీ మార్కెట్కి తీసుకురావడానికే. మళ్ళీ ఈక్విటీ మార్కెట్కి వచ్చాక ఏది ఇన్వెస్ట్ చేయాలనేది మళ్ళీ మీరు అడ్వైజర్ని ఫాలో అవ్వాల్సిందే. ఓకే. అందుకే అందులో లాస్ట్లో చెప్తారు కదా, ఏమంటారు, టీఎన్సీ అప్లై లాగా కంపల్సరీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని సంప్రదించండి అంటారు. సో ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు సెబీ రూల్స్ ప్రకారం కానీ ఏం కానీ మార్కెట్ ఒడిదుడుకులను బట్టి మన మన మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి ఏవైనా కానీ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కూడా రిస్క్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉంటుంది. మీరు అన్నట్టు ఏదైతే మంచి ఫండో అందులోనే పెట్టాలని అనుకుంటారు. సపోజ్ అనుకుందాము, నేను పెడుతూ ఉన్నాను, సడన్గా మార్కెట్ చాలా డిప్ అయిందని. మొన్నటి వరకు ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఒక 20,000 30,000 అనుకున్నా, సడన్గా 10,000కి వచ్చేసింది. సో అలాంటప్పుడు భయపడి బ్యాక్అవుట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? అవ్వకండి. యాక్చువల్గా ఏంటంటే మనం ఎప్పుడైనా ఈక్విటీ మార్కెట్లో వచ్చేటప్పుడు మన గోల్ క్లియర్గా ఉండాలి. మనం 5 years గోలా 10 years గోలా. సో అలా 10 years గోల్ మనం పెట్టుకుని వచ్చినప్పుడు మార్కెట్లో ఈ తాత్కాలికంగా అప్ అండ్ డౌన్స్ చూసి మనం భయపడిపోకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. కంపల్సరీగా స్టిక్ అయి ఉండాలి. 10 years నేను అనుకున్నాను. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే ఒక అడ్వైజర్ తోడుకున్నప్పుడే ఆ ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఆయన చెప్తుంటాడు, మేము గతంలో ఇట్లాంటి చూసాము, గతంలో చాలా మంది చేత ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేయించాము, మార్కెట్ పడుతూనే ఉంటుంది అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. ఓకే, మనకు చెప్తున్నారు కదా. మీకు చూడండి, అడ్వైజర్ అనే వాళ్ళు మనం చీకట్లో వెళ్తున్నప్పుడు మనం భయం వేస్తుంది, టార్చ్ చేతిలో ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. సో అడ్వైజర్ అనేవాళ్ళు టార్చ్ అంటే వాళ్ళే. ఆ చీకట్లో మనం వెళ్తున్నప్పుడు తోడుగా ఉండేవాళ్ళు అడ్వైజర్. సో అలా పక్కన ఒక తోడున్నాడు అనుకోండి, మనకు ధైర్యంగానే ఉంటుంది. తీరు వాళ్ళు చెప్తారు, మళ్ళీ ఒక బుల్ రన్ రాబోతుంది, 2027లో ఒక బుల్ రన్ రాబోతుంది, అప్పటిదాకా మీరు అమౌంట్ ఉంచండి. సో ఇప్పుడు చూడండి, మీరు యాక్చువల్గా జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా కీ రూల్ పాటించాయి. మ్యూచువల్ ఫండ్స్ ఇండియా కొత్త కాదు. 1995 అది చెప్పాలంటే 1964లో ఫస్ట్ యూటీఐ అనేది స్టార్ట్ అయింది. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయ్యి 1964. ఇప్పుడు 60 ఏళ్ళు అయిపోయింది. కాకపోతే ఏంటంటే గతంలో చాలా మంది దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎందుకు అంటే గోల్డ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు, అలాగే రియల్ ఎస్టేట్ ల్యాండ్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చారు, లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీస్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళందరూ ఏంటంటే ఏదన్నా నేను కొంటే దాన్ని 20 years హోల్డ్ చేయాలి అన్న వాళ్ళ కాన్సెప్ట్ పెట్టారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి ఏవైనా సరే. కానీ ఎప్పుడు ఈక్విటీ మార్కెట్కి వచ్చారో మనం ఫిక్స్డ్ డిపాజిట్ లాగా లేకపోతే ఒక ల్యాండ్ కొన్నట్టో ఒక బంగారం కొన్నట్టో అదే ఫండ్లో దీర్ఘకాలంగా ఉండకూడదు. మనం వాటిని రొటేట్ చేస్తూ ఉండాలి, చర్నింగ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే స్టాక్స్ని మారుస్తూ ఉంటారు. మనం మ్యూచువల్ ఫండ్స్ కిందకి వెళ్తామంటే లోపల స్టాక్స్ని ఫండ్ మేనేజర్ మారుస్తూ ఉంటారు. మనం కూడా మ్యూచువల్ ఫండ్స్ మార్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ ఉండకూడదు. ప్రతి 3 yearsకి షఫుల్ చేయాలి, ప్రతి 5 yearsకి షఫుల్ చేయాలి, 3 yearsకి. అప్పుడు అలా చేస్తేనే మనకి డెఫినెట్గా రిటర్న్స్ అయితే బాగా వస్తాయి. ఒకటే ఫండ్లో కనుక దీర్ఘకాలంగా ఉంటే తాత్కాలికంగా ఆ ఫండ్ 20% రిటర్న్ ఇవ్వచ్చు, మళ్ళీ డౌన్ ఫాల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అనుకుందాం. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఎస్ఐఎఫ్, పిఎంఎస్, ఏఎఫ్. వీటి గురించి ఒక్కసారి మళ్ళీ 30 secondsలో ఒక్కసారి అనుకుందాం సార్. అంటే ఎవరు ఎందులో పెట్టారు, ఒక చిన్న డిస్క్రిప్షన్ లాగా. మ్యూచువల్ ఫండ్స్ అనేది కామన్ మ్యాన్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మినిమం 100 rupees స్టార్ట్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్. ఎస్ఐఎఫ్ అనేది స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, మినిమంగా వచ్చి 10 lakhsతో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తర్వాత పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటారు, మినిమంగా వచ్చి 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తర్వాత ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏఎఫ్ అంటారు, మినిమంగా వచ్చి 1 crore ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మినిమంగా 100 rupees, 10 lakhs, 50 lakhs, 1 crore అనేది వీటి మినిమంగా పెట్టింది. మనకి మన కార్పస్ పెరుగుతున్న కొద్దీ మనం మారిపోతూ ఉండాలి. సో దీంట్లో ఇప్పుడు మనకి ఎట్లా అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయో ఈ ఎస్ఐఎఫ్లో కానీ ఏఎఫ్లో కానీ అన్నిట్లో కూడా డిఫరెంట్ ఉంటాయా సార్? సేమ్ అండి. నేను అనేది అనే కాదు, ఫండ్స్ డిఫరెంట్ స్టాక్సే ఉంటాయి. అన్నిట్లో కామన్గా స్టాక్సే ఉంటాయి. అన్నిట్లో స్టాక్సే ఉంటాయి. కాకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కొద్దిగా ఎక్కువ తక్కువగా ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే రిస్క్ తగ్గుతుంది కూడా, పైకెళ్తున్న కొద్ది కొంచెం రిస్క్ తగ్గుతుంది. ఎందుకు అంటే అక్కడ కాన్సన్ట్రేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు పోర్ట్ఫోలియోస్ని. ఇప్పుడు చూడండి, నేను చాలామంది ఒక మిత్ ఉంది ఏంటంటే రిస్క్ ఎక్కువ పిఎంఎస్లో లేకపోతే ఏఎఫ్ రిస్క్ ఎక్కువ అనుకుంటారు. కానివ్వండి, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా 90% ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ సింగిల్ డిజిట్ రిటర్న్లో ఉండిపోయినాయి. అంటే గత 20 years నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నా కూడా చాలా మ్యూచువల్ ఫండ్స్ ఈవెన్ 9% రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి. సో బెస్ట్ పర్ఫార్మింగ్, యావరేజ్ పర్ఫార్మింగ్, నాన్ పర్ఫార్మింగ్ అని 3 కేటగిరీలు ఉంటాయి. మీకు 90% మ్యూచువల్ ఫండ్స్లో నాన్ పర్ఫార్మింగే ఉన్నాయి, బెంచ్ మార్కింగ్ కూడా బిట్ చేయవు. అందుకే అంటే సంబంధం ఇండెక్స్ వేసుకుంటారు బెటర్ అని చెప్తారు. సో నాన్ పర్ఫార్మింగ్ అనేది మీకు
మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి, ఎస్ఐఎఫ్లో ఉంటాయి, పిఎంఎస్లో ఉంటాయి, ఏఎఫ్లో ఉంటాయి. బెస్ట్ పర్ఫార్మింగ్ అనేవి కూడా వీటిలో ఉంటాయి. సో కేవలం మనం తీసుకున్న దాన్ని బట్టే అది బెస్ట్ పర్ఫార్మెన్సా, నాన్ బెస్ట్ పర్ఫార్మెన్సా, ఆర్ యావరేజ్ పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది. సో కాబట్టి ఏంటంటే మనం కనుక ఒక అడ్వైజర్, మా కీ రోల్ ఏంటి, యాజ్ అడ్వైజర్ నా కీ రోల్ ఏంటంటే అన్నిట్లో బెస్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పించడం, పబ్లిక్కి బెస్ట్ పర్ఫార్మింగ్ ఏఎస్ఐఎఫ్, బెస్ట్ పర్ఫార్మింగ్ పిఎంఎస్, బెస్ట్ పర్ఫార్మింగ్ ఏఎఫ్ ఇవ్వడం. ఓకే. సో మా రోలే అది. ఒకవేళ పర్ఫార్మెన్స్ తగ్గింది అంటే వాళ్ళ చేత దగ్గరుండి మళ్ళీ వేరే విధానికి మార్పించడమే మా రోల్. ఓకే సార్, ఇప్పుడు ఈ 4 ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇప్పుడు జనరల్గా నేను అంటే ఒక కస్టమర్కి మీరు అయితే అడ్వైస్ చేయరు బేసిక్గా ఈక్విటీలో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయమని చెప్పి, చేస్తూ ఉంటారు అంటే జనరల్గా కొంతమంది ఉంటారు కదా డైరెక్ట్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అలా అడ్వైస్? చేయకండి. ఎందుకు అంటే నేను ముందు నుంచి చెప్తాం మేము. ఇప్పుడు బైపీసీ గ్రూప్ ఒక 1 lakh మంది తీసుకుంటారు, కానీ డాక్టర్లు అయ్యేది 120 మందే. అవును సార్. సో అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఈక్విటీ మార్కెట్లో పెడతారు, కానీ సక్సెస్ అయితే కాదు. అవును. ఒకవేళ మీరు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఒక 1 lakh పెట్టారు, 2 lakhs వచ్చింది అంటే బై లక్ వచ్చింది. ఓకే. మళ్ళీ 2 lakhs వస్తుందా మీకుంటే రాదు, అది క్వశ్చన్ మార్కే. అవును. అవును. సో కాబట్టి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్తో ఎక్స్పెరిమెంట్లు చేయకండి, ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఒక గోల్ రీచ్ అవ్వండి అని చెప్తాం. ఓకే సార్, ఇంకోటి ఈ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఇప్పుడు కమోడిటీస్ ఉంటాయి. సో కమోడిటీస్లో అంటే జనరల్గా బంగారం, సిల్వర్ ఇవన్నీ ఇప్పుడున్న మార్కెట్లో ఆల్రెడీ 1,40,000 వరకు బంగారం వచ్చేసింది. సో అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి సార్? అంటే డైరెక్ట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ కానివ్వండి ఇట్లాంటివి ఉంటాయి కదా. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీకు ఆప్షన్ ఉందండి. గోల్డ్ అండ్ సిల్వర్ కామోడిటీ బేస్ మీద చాలా ఫండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర ఫండ్ పేరే గోల్డ్ ఫండ్. ఓకే. అది అన్ని ఫండ్ హౌసెస్లోనూ మనకు గోల్డ్ ఫండ్ ఉంది, గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్ కూడా ఉంది. అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కంపల్సరీగా వాళ్ళు అందులోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మాకున్న ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు తాత్కాలికంగా పెరిగింది, బట్ అన్సర్టెనిటీ వల్ల పెరిగింది. అంటే బయట మార్కెట్లో అంత స్ట్రాంగ్గా లేదు. యుఎస్ ఎకానమీస్ కానివ్వండి, లేకపోతే చైనా ఎకానమీ కానివ్వండి, ఇండియా ఎకానమీ కానివ్వండి, కొంచెం స్ట్రగుల్ అవుతున్నాయి. సో ఇట్లాంటి స్ట్రగుల్ అవుతున్న టైంలో ఏం చేస్తారంటే గవర్నమెంట్లు కార్పస్ కొన్ని టన్నుల ఆఫ్ గోల్డ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, గోల్డ్ అనేది రాత్రి మనం చేసేది కాదు, అది మైనింగ్ చేయాలి, మైనింగ్ చేసి ప్రొడ్యూస్ చేయాలి. సో ఎకనామిక్స్లో వస్తుంది. ఎకనామిక్స్లో ఏంటంటే డిమాండ్, సప్లై, ప్రైస్ అని 3 రకాలు ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే డిమాండ్ బాగా పెరిగింది కానీ సప్లై లేదు, ప్రైస్ పెరుగుతుంది అమ్మంతం. సో ఇప్పుడు జరిగింది గోల్డ్ కదే. గోల్డ్లో ఏంటంటే మనకు సప్లై లేదు కానీ డిమాండ్ బాగా పెరిగింది, అందరూ కొనేవాళ్ళే తప్ప అమ్మేవాళ్ళు లేరు. సో అందుకని ఏంటంటే పెరుగుతూ వెళ్ళింది. ఇది 2026కో 2027కో మళ్ళీ డాషిక్ ఫాల్ అయితే వస్తుంది. సో కాబట్టి తాత్కాలికంగా టెంపరీగా ఉన్న గ్రోత్ని చూసి మనం దానికి కొనుక్కోకూడదు. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటున్నారంటే ఎస్ఐపి ద్వారానే కొనొచ్చు. ఈవెన్ మనకి ఆప్షన్ వచ్చింది. ఒకప్పుడు ఫిజికల్ గోల్డ్ మాత్రమే ఉంటుంది మార్కెట్లో. వెళ్ళాలంటే ఒక చైన్ కొనుక్కోవాలి, లేకపోతే ఒక బ్రాస్లెట్ కొనుక్కోవాలి, ఒక బ్యాంగిల్ కొనుక్కోవాలని. ఇప్పుడు అలా కాకుండా ఈవెన్ మనకి ఆన్ యాప్స్లో కూడా డిజిటల్ కూడా గోల్డ్ వచ్చింది. కాబట్టి మనం ఈవెన్ 100 రూపీస్తో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం కావాలి అంటే 1000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి లాగా కన్నా ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక టైంకి మంచి రిటర్న్ అయితే వస్తుంది. దాన్ని హెడ్జింగ్ అంటారు, మెయిన్గా హెడ్జింగ్ అంటారు. సో ఉన్న 3,000 రూపాయలు సేవ్ చేస్తున్నాం అనుకున్నప్పుడు అందులో 300 గోల్డ్లో పెట్టుకోవచ్చు, అది తప్పులేదు. కానీ అండి రిటర్న్స్ చూస్తే రెండు ఈక్విటీ మార్కెట్కి అలాగే గోల్డ్ మార్కెట్కి రిటర్న్స్ చూస్తే, కంపారిజన్ చూస్తే లాంగ్ టర్మ్లో ఈక్విటీ మార్కెట్ ఎక్కువ రిటర్న్స్ వస్తుంది గోల్డ్ కంటే కూడా. ఓకే, అంటే మీరు అన్నట్టు 100 రూపీస్ కూడా కాదు, ఇప్పుడు 10 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంటే మీరు పిగ్గీ బ్యాంక్, జార్ యాప్ అని అవన్నీ. అవి ఇప్పుడు మార్కెట్ కొంచెం బుల్లిష్గా ఉంది కాబట్టి రిటర్న్స్ చూసి టెంప్ట్ అవుతున్నారు. లేకపోతే మార్కెట్ ఏదైనా కరెక్షన్ వచ్చి గోల్డ్ పడింది అంటే మాత్రం మళ్ళీ అందరూ. రీసెంట్ గా సిల్వర్ కూడా కొంచెం పడినట్టుంది కదా సార్, 15,000 పెరిగింది, మళ్ళీ పెరిగింది, అది పెరుగుతూనే ఉంటుంది. అవి వాల్టాలిటీ. సో రెండింటికి సేమ్ అదే వర్తిస్తుందా గోల్డ్ అండ్ సిల్వర్ కి? సిల్వర్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇండస్ట్రీస్ కూడా వాడుతున్నారండి. ఒకప్పుడు సింగులర్ అంత కాదు, ఇప్పుడు ఈవీ బ్యాటరీస్ లో వాటిలో కూడా సిల్వర్ బాగా కన్సంప్షన్ పెరిగింది. ఇప్పుడు ఈవెన్ సిల్వర్ ఒకప్పుడు 1 గ్రామ్ గోల్డ్ బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ కంటే కూడా సిల్వర్ ఆర్నమెంట్స్ కి చాలా ఎక్కువ డిమాండ్ పెరిగింది పబ్లిక్ మార్కెట్ లో. సో అది కూడా రీజన్ కావచ్చు, మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడైనా గోల్డ్ కంటే సిల్వర్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ బెట్ అని చెప్తారు. అది కొంచెం పెరిగేదే, అమాంతం పెరగదు కానీ పెరుగుతుంటే ఉంటుంది, గ్రాడ్యువల్గా పెరుగుతుంది. సో మీ 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 ఏమంటారు సజెషన్ ఏంటి సార్? అంటే సజెషన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడున్న మార్కెట్కి పెట్టొచ్చా, లేకపోతే ఇంకో కొద్ది రోజులు ఆగాలా, లేకపోతే రెగ్యులర్ కొంచెం కొంచెం పెడుతుండే? మా దగ్గర చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తుంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే లాస్ట్ 2 years నుంచి స్టాక్ మార్కెట్ పెరగట్లేదు. లాస్ట్ 1.5 year నుంచి మార్కెట్ చాలా ప్యానిక్గా ఉంది. ఈ ట్రేడ్ వార్ కానివ్వండి, లేకపోతే యూఎస్ టారిఫ్స్ వల్ల, లేకపోతే ఇప్పుడు H1B వీసా వల్ల, రీజన్స్ ఎన్ని ఏదైనా అవనివ్వండి, లాస్ట్ 1.5 year మార్కెట్ అయితే పెరగట్లేదు. అట్ ద సేమ్ టైం గోల్డ్ అమాంతం పెరిగిపోతుంది. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గతంలో పెట్టిన 10 lakhs మార్కెట్లో వాల్యూ ఇవాళ 7 lakhs ఉంది. 3 lakhs ఆల్రెడీ ఆర్ 2 lakhs ఆల్రెడీ పోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 7 lakhs ఉంది,
3 lakhs పోయిందేదో పోయింది. ఇప్పుడు నేను లాస్ బుక్ చేసి, ఈక్విటీలో లాస్ బుక్ చేసి, ఆ అమౌంట్‌ని గోల్డ్‌లో పెడితే బాగుంటుంది కదా అనుకుంటున్నారు. అలా చేయకండి. అది ఒక రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఎప్పుడు కూడా అలా అది రాంగ్ డెసిషన్ అవుతుంది. సో, ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ బాలేదు కదా అని చెప్పి అందులో ఉన్న అమౌంట్‌ని తీసి మళ్ళీ గోల్డ్‌లో పెట్టడం, లేకపోతే గోల్డ్ పడిపోగానే మళ్ళీ అందులో తీసి మళ్ళీ ఈక్విటీకి రావడం, అలా కనుక వెళ్తూ ఉంటే మాత్రం అది మనకు వెల్త్ క్రియేట్ అయితే కాదు. ఓకే. స్టిక్ ఆన్ అవ్వమని చెప్తాము. ఈక్విటీ మార్కెట్‌లో ఇవాళ 80,000 ఉంది మార్కెట్. ఇవాళ 82,000 ఉంది. ఎప్పుడంటే ఒక కామన్ మ్యాన్ కూడా అర్థం కావాలి అంటే మనం గజం లెక్కన చూసుకోవాలి. మనం ఇండియాలో అందరికీ తెలుసు. అరే వాళ్ళని గజం 20,000 కొంటాను, లేకపోతే 40,000 అవుతుంది, మా పిల్లలు వచ్చేటానికి 50,000 అవుతుంది గజం అని ఒక థాట్లో కొంటారు ల్యాండ్ కొనేటప్పుడు. అలాగే స్టాక్ మార్కెట్ కూడా ఇవాళ 80,000 ఉంది సెన్సెక్స్ అంటే దాని అర్థం రాబోయే నెక్స్ట్ జనరేషన్కి 1,65,000 అవుతుంది స్టాక్ మార్కెట్. మన నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికల్లా 3,50,000, 4 lakhs అవుతుంది స్టాక్ మార్కెట్. సో అది కూడా అలాగే ఆలోచించుకొని కొనాలి. సో ఇవాళ మనం 80,000లో కొన్నాం. అప్ అండ్ డౌన్స్ అయితే ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ హారిజన్లో కనుక వెయిట్ చేస్తే బ్రహ్మాండ రిటర్న్స్ అయితే వస్తాయి. గోల్డ్ సిల్వర్ మించి రిటర్న్స్ మొత్తం ఇచ్చేది ఈక్విటీ మార్కెటే ఇస్తుంది. ఓకే. ఎట్లా కూడా నాకు తెలిసి 2 years నుంచి మార్కెట్ నిజంగా మీరు అన్న డౌన్లో ఉంది. మేబీ 2026 వుడ్ బి ఎ గుడ్ వన్. 26 మిడ్ ఆఫ్ ద 26 నుంచి గుడ్ రన్ అవ్వచ్చు, ఒక బుల్లిష్ మార్కెట్ అయితే రావచ్చు. అంటే మీరేమనుకుంటున్నారు సార్? 2026 ఎలా ఉండబోతుంది, మొత్తం ఓవరాల్గా ఎలా ఉండబోతుంది ఫర్ ఇంకా ఇన్వెస్టర్స్? అప్ అండ్ డౌన్స్ అయితే కొంచెం కంటిన్యూ అవుతాయండి. ఇంకొక 2000 ఈ ఫైనాన్షియల్ ఇయర్ దాకా కూడా మళ్ళీ ఫిబ్రవరిలో బడ్జెట్ వస్తుంది. బడ్జెట్లో కూడా కొంచెం ప్రామినెంట్ గా ఉంటుంది అంటున్నారు ఈక్విటీ మార్కెట్స్ కి. సో అలా చూసుకున్నా కూడా మనకి మిడ్ ఆఫ్ ద జూన్ ఏదైనా బడ్జెట్ ఎప్పుడైతే వస్తుందో దాని అమలు మాత్రం ఏప్రిల్ నుంచి వస్తుంది. సో కాబట్టి జూన్ కి ఆ ఫస్ట్ క్వార్టర్ అయిపోయిన తర్వాత నుంచి కూడా మార్కెట్ బాగుంటుంది. సెకండ్ క్వార్టర్ నుంచి కరెక్ట్గా ఉంటుంది. సార్ ఇంకోటి డీమ్యాట్ అకౌంట్ అనగా నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నేను ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఫోన్పేలోనే చేస్తాను అనుకున్నాను. సో సడన్గా వచ్చి నాకు ఇన్వెస్ట్ చేయాలని ఉంది, నాకు ఒక మంచి యాప్ అడ్వైస్ చేయండి, లేకపోతే ఇప్పుడు జనరల్గా ఎట్లా అయిపోయిందంటే, నేను అనేది ఫోన్ వచ్చిన తర్వాత ఏదైనా ఫోన్లోనే అన్నట్టు నాకు ఒక యాప్ అడ్వైస్ చేయి అని అంటున్నారు తప్ప అడ్వైజర్ని అడ్వైస్ చేయని అడగట్లేదు ఎవరు. నేను అనేది అదే. సో ఇట్లా యాప్స్ అడ్వైస్ చేయడం కంటే అడ్వైజర్ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిదని మీరు అంటున్నారు, కానీ జనాలకి చేతిలో ఉన్న దాని మీదే ఎక్కువగా నమ్మకం ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఓపెన్ చేయడం కరెక్ట్ మీ దృష్టిలో? ఇందులో యాక్చువల్గా ఏంటంటే నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ అని కొంతమంది ఉంటారండి. నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే వాళ్ళకి దేశవ్యాప్తంగా కూడా కొన్ని బ్రాంచ్లు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జే ఇండియా కావచ్చు, అలాగే పురెంట్ కార్పొరేట్ అని ఉంది, అలాగే వెల్దీ అని ఉంది. ఇవన్నీ నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్. వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియాలో 120 బ్రాంచెస్ ఉంటాయి. 120 బ్రాంచెస్ అంటే మీకు ఒక బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, రీజనల్ ఆఫీసర్, రకరకాలుగా కేటగిరీస్లో ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా అడ్వైజర్స్ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఒక 40 lakh ఇన్వెస్టర్స్ ఎన్జే ఇండియాకి ఉన్నారనుకున్నాం. సో ఎన్జే ఇండియా అనే కంపెనీ వాళ్ళు మీకు యాప్ ఇస్తారు. వాళ్ళు మన యాప్ కూడా ఉంటుంది. సో మన ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ మన యాప్లో చూసుకోవచ్చు. సో బ్యాక్డ్ బై ఒక నేషనల్ డిస్ట్రిబ్యూటర్. సో వాళ్ళ దగ్గర అడ్వైజర్స్ కూడా దగ్గర 40,000 మంది ఉంటారు. సో ఈ 30 లక్షల మందికి ఇన్వెస్టర్స్కి సపోర్ట్ చేయడానికి 30,000 మంది అడ్వైజర్లు ఉన్నారు. సో కాబట్టి మనకి ఏదన్నా జరిగింది, చాలామంది ఏం ఆలోచిస్తారంటే, ఓకే నేను నామినీ పెట్టుకున్నాను, నా వైఫ్ని నామినీ పెట్టాను, నాకు ఏదైనా రోడ్ యాక్సిడెంట్ అయింది, మా వైఫ్ ఏం చేయాలి? ఫోన్ చేయాలి, కస్టమర్ కేర్ ఫోన్ చేయాలి. ఫోన్ చేసి నేను నామినీ అంటే వాళ్ళు నామినీకి ఇచ్చారు, ముందు ప్రూవ్ చేసుకోవాలి తనే నామినీ అని చెప్పి, ఆ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎంతమందికి తెలుసు? తెలియదు. యాక్చువల్గా నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన దగ్గర 2 lakhs దాకా గ్రో యాప్లో ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన మా దగ్గర ఇన్సూరెన్స్ కోసం వచ్చారు. ఇన్సూరెన్స్ ఒకసారి 1 crore పాలసీ కావాలి నాకు అన్నారు. ఎందుకండి అన్నాను. అంటే ఆయన సింగిల్, యాక్చువల్ మ్యారేజ్ కూడా కాలేదు. అప్పుడు ఆయన అన్నారు, నాకు మా పేరెంట్స్ అంటే కొంచెం నాళ్ళు పేరెంట్స్ చూసుకున్నారు కాబట్టి నాకు ఏదన్నా జరగని జరిగితే మా పేరెంట్స్ సపోర్ట్ లేదు, కాబట్టి నాకు ఏదన్నా అయితే మా పేరెంట్స్కి వచ్చేలాగా నామినీ పేరెంట్స్ని పెట్టి నాకు 1 crore పాలసీ కావాలన్నారు. సో వాళ్ళ పేరెంట్స్ ఏజ్ ఎంత అంటే 75 years వాళ్ళ ఫాదర్కి, 65 years వాళ్ళ మదర్కి ఉన్నాయి. ఇప్పుడు ఆయన గ్రో యాప్లో 2 lakhs ఉన్నట్టు వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు ఆ విషయం. ఒకవేళ వాళ్ళకి ఆయనకి ఏమైనా అయితే ఆ అమౌంట్ వాళ్ళు తీసుకోగలుగుతారా? పేరెంట్స్ తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి కాల్ సెంటర్ బేస్డ్ అవన్నీ. ఈ గ్రో యాప్ కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, 1 కోటి మంది దాన్ని సబ్స్క్రైబ్ చేస్తారు, 1 కోటి మంది దాని మీద ట్రేడింగ్ చేస్తారు. అందరికీ సపోర్ట్ ఏంటంటే ఒక కాల్ సెంటర్, ఒక టెలిఫోన్ కాలే. అది చాలా డేంజర్. ఎక్కడైతే నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో, లైక్ ఎన్జే ఇండియా కావచ్చు, పురెంట్ కార్పొరేట్ కావచ్చు, వెల్దీ కావచ్చు, వీటన్నిటికి బ్రాంచ్లు కూడా ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్ నియర్ బై బ్రాంచ్కి వెళ్ళినా కూడా వాళ్ళ సర్వీస్ దొరుకుతుంది. 30,000 మంది అడ్వైజర్లు ఉంటారు సపోర్ట్ చేయడానికి. సో ఇట్లాంటి సిస్టంలో కనుక వెళ్తే వాళ్ళ గోల్ అనేది రీచ్ అవుతారు, వెల్త్ క్రియేట్ అవుతుంది, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యాప్స్ ఉన్నాయి.
మీరు చాలా మందికి తెలియదు గ్రో యాప్ కంటే కూడా బెస్ట్గా పర్ఫామ్ చేస్తాయి. ఒకవేళ క్లిక్స్ వచ్చిన ఇప్పుడు చాలా మందికి ఏంటంటేనండి మనం క్రెడిట్ కార్డ్ పే చేసినా కానివ్వండి ఆన్లైన్లో. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ఇండియాలో 1 కోటి మంది తిరుగుతున్నారు, రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నారు. కానీ అందులో మనం గాలి పీల్చి వదిలేస్తే ముగ్గురు చనిపోయారు. ఎక్కడ పోయారు మనకు తెలియదు, కానీ పోయారు రోడ్ యాక్సిడెంట్లో. అలానే మనం ఆ ప్రయాణం చేయకుండా ఉంటామా, మనం చేస్తూనే ఉంటాం. మన దృష్టికి రాలేదు కాబట్టి మనం తెలియట్లా. అలాగే గ్రో యాప్లో కానివ్వండి, పేటిఎంలో కానివ్వండి, మనం 5 ఎస్ఐపీలు వేస్తాం. ఎవరి మంత్ 10,000 ఎస్ఐపీ వేస్తున్నారు. అంటే 2,000 చొప్పున 5 ఫండ్స్ వేస్తున్నారు. కొంతమందికి ఏమవుతుందంటే 5 ఫండ్స్ 10,000 కట్ అవుతుంది, కానీ యాప్లో 3 ఫండ్స్లోనే అమౌంట్ పడుతుంది, ఇంకో 2 ఫండ్స్లో అమౌంట్ పడదు. ఈ ప్రాబ్లం కూడా వస్తుంది టెక్నికల్ గ్లిచ్. మనకు అర్థం కాదు. మన దగ్గర 10 lakhs ఉంది యాప్లో, మనం సేల్ చేసాం, మన అకౌంట్ 6 lakhs పడింది, 4 lakhs పడదు. అది ఎప్పుడుకో 7 daysకో 8 daysకో 10 daysకో ఏదో చిన్న ఇష్యూ వచ్చి పడుతుంది. అప్పుడే మన నిద్ర పట్టదు, మన డబ్బులు ఏమైనాయి అని. మనం కాన్సన్ట్రేట్ చేస్తే బీబీ సౌండ్ వస్తుంది తప్ప ఎత్తే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. ఎట్లయితే మనకి తెలియట్లేదు ఎవరు పోయారో తెలియట్లేదో, అలాగే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరు వస్తున్నాయో మనకు తెలియట్లా. మనకు వచ్చిన వాళ్ళు తెలుస్తుంది మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అని చెప్పి. సో మనకి ఏమంటే చూడండి, క్రెడిట్ కార్డ్ బిల్స్ కానివ్వండి, లేదా ఆన్లైన్లో ఫ్రెండ్కి డబ్బులు పంపించినా కూడా కొన్నిసార్లు డబ్బులు మనకి తిరిగి వస్తాయి, అవి ముందు పోవు, ఎర్రర్స్ వస్తాయి. సో ఇట్లాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి తెలుస్తుంది ఏదో రాంగ్ చేశాను, అవసరంగా యాప్ పోయానని చెప్పి. సో మనకి యాప్స్ అనేవాళ్ళు బయట మార్కెట్లో అందరూ ఇస్తున్నారు. సో బెస్ట్ యాప్ ఏంటంటే యాప్ విత్ అడ్వైజర్, అది బెస్ట్. యాప్ విత్ అడ్వైజర్ అనేది చాలా బెస్ట్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను కూడా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసి నిజంగానే మంచి ఏదైనా యాప్లో తీసేయాలనుంది. సో అయితే నేనేమంటున్నా, ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి కదా సార్, ఇప్పుడు ఇన్సూరెన్సెస్ కూడా ఉంటాయి కదా. ఇన్సూరెన్స్కి ఇన్వెస్ట్మెంట్కి మీరు ఇచ్చే డిఫినేషన్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అసలు? ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కలపకూడదండి, రెండు వేరే వేరే చూసుకోవాలి. టర్మ్ ప్లాన్ తీసుకోవాలి ఒక ఇన్సూరెన్స్ కోసం అయితే, అది ప్యూర్ 100% ఇన్సూరెన్స్ అంటారు దాన్ని. ఎప్పుడైతే ఇన్సూరెన్స్కి ఇన్వెస్ట్మెంట్ లింక్ చేస్తామో మనకి రిటర్న్స్ అనేవి డాష్గా పడిపోతాయి. అటు మనకి ఇన్సూరెన్స్ పూర్తిగా రాదు, అలాంటి రిటర్న్స్ పూర్తిగా రావు, రెండు విధాలుగా కూడా మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కోసం మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్ ప్రకారం ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్. ఎప్పుడైనా మన ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో పరాయణము దానికి 10 times అయితే మినిమం ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఒక యంగ్స్టర్ ఉన్నారు, ఆయనకి శాలరీ 50,000 రూపీస్ పర్ మంత్ ఉంది. సో 10 times ఆఫ్ ద 6 lakhs వస్తుంది పరాయణము. 6 lakhs అంటే 60 lakhs అనుకుంటారు, కానీ ఆయన ఇన్కమ్ పెరుగుతుంది, కానీ అప్పుడు మార్చుకోరు, ఆ 6 lakhs కంటిన్యూ అవుతుంటారు. అలా అవ్వకూడదు. మన ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు ప్రతి 5 yearsకి కూడా టర్మ్ ప్లాన్లో మనం రిస్కవరీస్ పెంచుకోవాలి. ఇప్పుడు అలాంటి ఆప్షన్స్ కూడా వచ్చాయి కొత్తగా. ఆ టర్మ్ ప్లాన్ తీసుకునేటప్పుడే అది ఎవ్రీ 5 yearsకి మీ టర్మ్ రిస్కవరీస్ పెంచుతూ ఉంటుంది. సో అట్లాంటి ఆప్షన్ ఉన్న ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్. ఇంకోటి లయబిలిటీస్, కొంతమందికి ఏంటంటే చాలా ఎక్కువ లయబిలిటీస్ ఉంటాయి, హోమ్ లోన్స్ ఉంటాయి, ఎక్కువ కార్ లోన్స్, దగ్గర 2 crores దాకా లోన్ ఉందనుకోండి, ఆ లోన్కి ఈక్వల్గా టర్మ్ ప్లాన్ తీసుకోవడం బెటర్ ఉండాలి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా మంది అనుకుంటారు నా కంపెనీ ఇస్తుంది కదా హెల్త్ ఇన్సూరెన్స్ నేను తీసుకోవాలనుకుంటారు. కానీ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ కార్ లాంటిది, కంపెనీలో ఉన్నంతకాలమే ఉంటుంది. ఇది మన సపరేట్గా మన ప్రైవేట్ కార్ లాగా ఉండాలి అంటే మన సొంతగా పాలసీ తీసుకోవాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం అంతదారులు కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బులన్నీ పోకుండా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇది మన హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన ఇన్వెస్ట్మెంట్స్కి ప్రొటెక్షన్ లాంటిది, ఇన్సూరెన్స్ లాంటిది, మన సేవింగ్స్కి ఒక ఇన్సూరెన్స్ లాంటిది హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది హోటల్కి వెళ్ళాము గ్లాస్ వాటర్ తాగామంటే చెక్ అయినట్టే, బయట వైరస్ అలా ఉంది. సో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మస్ట్. హెల్త్ ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్, మూడు చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, అందులో ఏంటంటే ప్రీమియం తక్కువ ఉండేలా తీసుకోవాలి. ఎందుకంటే ప్రీమియమ్స్ మనకు రాబోయే రోజుల్లో బర్డెన్ అయ్యే అవకాశం చాలా ఉంది. మనం చాలా మంది తెలియక ఇప్పుడే 50 lakhs పాలసీ తీసేసుకొని ఒక హై ప్రీమియం పెట్టుకుంటారు, కానీ రాబోయే రోజుల్లో ఆ ప్రీమియమ్స్ పెరుగుతూ ఉంటాయి. దానికోసం ఏంటంటే డెడక్టబుల్ ఉన్న ఆప్షన్ ఉంటుంది, అది తీసుకోవాలి కంపల్సరీగా. డెడక్టబుల్ ఉన్న ఆప్షన్ ఏంటంటే ఒక 50,000 రూపీస్ ఏమన్నా అయింది అంటే హాస్పిటల్లో, ఫస్ట్ 50,000 రూపీస్ ఏమన్నా అయింది అంటే నా రెస్పాన్సిబిలిటీ, నేను ఇన్సూరెన్స్ని టచ్ చేసుకోను అనుకుంటే ఆటోమేటిక్గా మన ప్రీమియం అనేది 40% డిస్కౌంట్ ఇస్తారు. అంటే మనం కట్టాల్సిన 12,000 ఇవాళ మనం దగ్గర 8,000 కడితే సరిపోతుంది. సో అట్లాంటి పాలసీస్ కూడా ఉన్నాయి. సో అన్నీ ఆలోచించుకొని తీసుకుంటే బెటర్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, అన్నీ 1 click అవేలో ఫోన్లో దొరుకుతున్నాయి. ఫోన్లో తీసుకోవడం బెటరా, డైరెక్ట్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం బెటరా? ఎప్పుడైనా అడ్వైజర్ తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఫోన్లో అయ్యేది కాదు ఇవన్నీ. ఎందుకంటే పర్సన్ డిస్కషన్లో తెలుస్తుంది అసలు ఎలాంటి పాలసీ తీసుకోవాలి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి,
ఇప్పుడు మనకి ఏంటంటే కాల్ సెంటర్ వాళ్ళు కాల్ చేస్తారు, మీకు క్రెడిట్ కార్డు ఉంది కాబట్టి మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటారు. Hmm. సో వాళ్ళకి ఏంటంటే క్రెడిట్ కార్డు ఉంది, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ వచ్చింది, తీసుకోండి. అంతే తప్ప మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, మీ పేరెంట్స్కి ఆల్రెడీ డయాబెటిక్ ఉందా, మీకు రాబోతుందా ఫ్యూచర్లో, అయితే ఎన్నాళ్ళ నుంచి ఆ డయాబెటిక్ ఉంది, లేకపోతే క్లైమ్ వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తుందా లేదా పాలసీ. అదే చాలా కేసెస్ వస్తాయండి, మేము ఆల్రెడీ ఫోన్లో తీసుకున్నాం పాలసీ, తీరా హాస్పిటల్ అడ్మిట్ అవ్వగానే నీకు సో ఇష్యూ ఎప్పటి నుంచి ఉంది కాబట్టి మేము డిక్లైన్ అయిపోతున్నాయి అంటారు. అవన్నీ ఏంటంటే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతేనే అవుతాయి. సో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఎందుకు రావట్లేదంటే ఈ ఫోన్ బేస్డ్ అన్ని ఎలాంటి యాప్స్ కేవలం అడిగేది ఏంటంటే మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు, కేవీసీ నార్మల్ కేవీసీ అడుగుతాయి. అందుకని ఇన్ జనరల్గా ఇన్ డెప్త్గా క్వశ్చనరీ అడగరు వాళ్ళు. సో దాంతోనే హడావిడిగా చేస్తారు. ఎప్పుడైనా చూడండి, ఇన్సూరెన్సెస్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, అవతల ఇచ్చే పర్సన్కి టార్గెట్ ఉందా, అంటే వాళ్ళకి ఇన్ని హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మాలి ఎవ్రీ మంత్ అని టార్గెట్తో మనకు అమ్ముతున్నారా, లేదా మనకి ఏదైనా వెల్ విషర్గా అమ్ముతున్నారా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళామనుకోండి, ఒక టార్గెట్ ఉంటుంది ఎవ్రీ మంత్ ఇన్ని ఎస్ఐపీలు చేయాలి అని చెప్పి. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఓకే నాకు ఈ మంత్ 30 ఎస్ఐపీలు లేకపోతే నెక్స్ట్ మంత్ నా జాబ్ ఉండదు అన్న థాట్లోనే వాళ్ళు ఉంటారు తప్ప వీళ్ళకి ఏదైనా వెల్త్ క్రియేట్ చేసే ఎస్ఐపీయే కాదా, ఇది నిజంగానే వాళ్ళని కొటేషన్ చేస్తుందా లేదా అనేది ఆలోచించరు. సో కాబట్టి అలా ఎంప్లాయీ బేస్డ్గా ఎప్పుడు వెళ్ళకండి, అడ్వైజరీ బేస్డ్గా వెళ్తేనే బెటర్ అనిపిస్తుంది. వెల్దీ చక్రధర్ గారు టీం గురించి అండ్ మీ వెబ్సైట్ గురించి కానివ్వండి కొంచెం కొన్ని డీటెయిల్స్ మాకు చెప్తారా? అండ్ అసలు మీరెందుకు సార్ ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్లోకి వచ్చారు, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎందుకు అయ్యారు అని తెలుసుకోవచ్చా? నేను యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ మనకి ఐటీ అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. 20 years బ్యాక్ అనిపించింది, ఒక ఆర్టికల్ చదివాను పేపర్లో, అందులో వచ్చింది ఏంటంటే ప్రతి సామాన్యుడు కూడా కోటీశ్వర అవ్వచ్చు. చూడండి, నేను కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కంటిన్యూ అయితే నా ఊరు నేను కోటీశ్వరం అవుతా. వేరే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా మారితే నాతో పాటు 1000 మంది కోటీశ్వరులు చేయొచ్చు. సో ఆ కాన్సెప్ట్తోనే మనకు వచ్చింది. సో నా టీంలో ఒక 4 ఉంటారు, ఇన్సూరెన్స్కి ఒక చూస్తారు, అలాగే ఎస్ఐఎఫ్స్ అన్నాము, ఒక సీఏ కూడా ఉన్నారు మా టీంలో. ఎందుకంటే టాక్సేషన్ కూడా పడుతుంది పిఎంఎస్లో వాటిలో, అవి చూడడానికి ఒక టీం ఉంటుంది. సో మేమందరం ఒక 4 members ఉన్నాము మా టీంలో. సో మా అందరూ ఏంటంటే ఒక 1000 మందిని కొటేషన్లు చేయాలి. వెల్దీ చక్రధర్ గారు అంటే ఒక 1000 మందిని వెల్దీగా చేయడమే గోల్గా పెట్టుకున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. అసలు ఆ పేరు ఎందుకు పెట్టాలనిపించింది సార్ మీకు? అంటే ఇది రిలేటెడ్ టు వెల్త్. ఓకే, ఇప్పుడు చూడండి పేరు వినగానే తెలుస్తుంది ఇది రిలేటెడ్ టు వెల్త్ అని చెప్పి. ఓకే, సో హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు. సో ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది సార్ మొత్తం టీం మీరు వర్క్ చేసేది, ఎప్పుడు స్టార్ట్ చేశారు యాక్చువల్గా? ఇది 2005 నుంచే ఉందండి యాక్చువల్గా, అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం. సో ఎంతమంది హ్యాపీ క్లయింట్స్ ఇప్పటి వరకు? 500+ ఉన్నారండి. మాకు ఏంటంటే క్లయింట్స్ తక్కువ ఉంటారు కానీ వాళ్ళ వాల్యూమ్స్ ఆఫ్ ఎక్కువ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ మాక్సిమం మా క్లయింట్ దగ్గర 10 crores 20 crores ఉన్న క్లయింట్స్ కూడా ఉన్నారు. సో మాది వాల్యూమ్ ఆఫ్ ఇది ఎక్కువ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ క్లయింట్స్ కంటే కూడా వాల్యూమ్ ఆఫ్ ద క్లయింట్స్ ఎక్కువ. సో జనరల్గా ఒక మధ్యతరగతి వాళ్ళు అందరూ ఎవరైనా వచ్చి మీకు అట్లా అడ్వైస్ అడిగితే ఏమి ఇస్తారు మీరు, జనరల్ అడ్వైస్? లేదండి, మేము అలానే కాదు, ఈవెన్ 25,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా మా క్లయింట్స్ ఉన్నారు. సో మేము అందరికీ సమాన న్యాయం చేస్తాము. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి తెలుసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి అన్నీ తెలుసుకొని దాని ద్వారానే వాళ్ళకి ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో మా కోరిక ఏంటంటే వాళ్ళని నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళాలి. వాళ్ళు ఉన్న స్థాయి నుంచి ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే ఇక సక్సెస్ అని చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి విషయాలు, ఇంత మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి మాకు చెప్పినందుకు చాలా 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అండ్ 2026లో మీరు కూడా మీ వెల్త్ని ఇంకా డబల్ చేసుకోవాలన్నా, లేకపోతే మీ వెల్త్ని ఇంకా ఏమంటారు ఫ్యూచర్లో ఉపయోగపడేలా చేసుకోవాలన్నా కానీ ఈ ప్లాన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా మంచి అడ్వైజెస్ కావాలంటే wealthychakradhar.comకి వెళ్ళి ఒకసారి సార్ని కన్సల్ట్ అవ్వండి. సో చూస్తూనే ఉండండి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పోడ్కాస్ట్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. నేను మీ చైతన్య ముద్దం అలాంగ్ విత్ కెమెరామెన్ రాము అండ్ యాద్గిరి. థ్యాంక్ యూ సో మచ్.